మన ముందు ఎవరున్నారంటే క్లాసిక్ సాయి ఉన్నాడు. నా పిల్ల నాకన్నా పొట్టుకున్నా సరే అది చెప్పే ప్రతి మాటకి తల దించుకొని వినాల్సి వస్తుంది. పాటలు కూడా పాడించుకుంటున్నారు ఈ మధ్య క్లైమేట్ అన్నతోని. మమ్మీ నిన్ను జాడు కట్టతో దాంతో కానీ కొట్టడం జరిగింది. మా అమ్మ కొడుతుందన్న. నీకు కష్టాలు పడుతున్నా తెలుసా? మీ మమ్మీ కొడుతుందా లేదా చెప్పే నీకు. చిన్న ఉన్నప్పుడు కొడుతుండే, కళ్ళలో కారం పోసి కొడుతుంది. మమ్మీకి సారీ చెప్పాలంటే ఏ విషయంలో చెప్తావు? ఏ విషయంలో చెప్తా అంటే, నేను సూసైడ్ చేసుకుని ఉండే అన్న. ఎన్ని ఇయర్స్ బ్యాక్ సాయి ఇది? పోయిన ఇయరే అయిందన్న. అంటే నాకు బ్రోకెన్ డైలాగ్ లైనా ఏవైనా నేను కొడుతున్నా అంటే అది నా రియల్ లైఫ్ లోకి నుంచి తీసే కొట్టింది అన్ని. ఒకప్పుడు మనతో ఉన్న మనుషులు మనతో జీవితాంతం ఉంటారని చాలా ఆశ ఉంటుండే, కానీ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది వాళ్ళు కూడా టైం రాగానే రంగులు మారుస్తారు. ఏంటి లవ్ స్టోరీ ఏంటి? ఎవరు అమ్మాయి? నేను సిన్సియర్ అయిపోయినా, ఆమె కూడా సిన్సియర్ ఉంది కానీ ఇంకా వాళ్ళ ఇంట్లో కోసం ఇంకా 3 years లో అమ్మాయి నువ్వు లవ్ చేసినావు అనేది కూడా అర్థం కాలేదు అమ్మాయికి. నువ్వు 1 year లో ఎన్ని లక్షలు సంపాదించగలుగుతావు సాయి? చెప్పలేమన్నా, ఇది స్టార్టింగ్ కదన్న. ఒకవేళ ఇన్ కేస్ ఫ్యూచర్ లో యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు. యూట్యూబ్ లో ఎన్ని లక్షలు వస్తాయి అనుకుంటున్నావు సాయి? చెప్పలేము కదన్న. 1 night లో స్టార్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. యూట్యూబ్ అనేది నువ్వు అనుకుంటున్నావు ఇది అది అని. యూట్యూబ్ వల్ల 1 రూపీ ఎవరు సంపాదించాలా? బెట్టింగ్ యాప్స్ వల్ల సంపాదించారు. బెట్టింగ్ ప్రమోషన్ చేద్దాం అనుకుంటున్నావు? హాయ్ హలో వెల్కమ్ టు ఈనెన్ 6 TV. నేను మీ సంతోష్. మన ముందు ఎవరున్నారంటే క్లాసిక్ సాయి ఉన్నాడు. ఓకేనా? ఈ క్లాసిక్ సాయి ఏంది, అసలు ఏంది ఇవన్నీ తోకలు ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం. కొంచెం పాటలు కూడా పాడించుకుంటున్నారు ఈ మధ్య క్లైమేట్ అన్నతోని. అసలు ఏంటి లవ్ స్టోరీలు ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి విందాం. తమ్ముడు నమస్తే. నమస్తే. ఓకే, ఎందుకు జెలసీగా ఫీల్ అవుతారా మీరు? ఎందుకన్నా? మనం అడిగేది ఏదైనా ఫన్నీగానే కదా. అట్లానే కాదన్న. క్లాసిక్ సాయి అంటే ఒక అట్లానే కాదన్న. మన పేరు మనకి ఇష్టం కదన్న. అట్లా ఇప్పుడు నీ ఇంటర్వ్యూలో వేరే వాళ్ళ గురించి ఏదైనా క్వశ్చన్లు అడిగితే ఫీల్ అవుతావా? ఏం ఫీల్ అయ్యాను. జస్ట్ పేరు తీయొద్దు అంతే. ఓకే, ఎక్కడ మీది నెగిటివ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాకు మమ్మీ ఉందన్న, డాడీ లేడు. ఓకే, ఎక్కడ మీది? ఫతేనగర్. నెగిటివ్ ఇక్కడేనా? ఇక్కడ నెగిటివ్ ఇక్కడే, చిన్నప్పటి నుంచి ఇక్కడే. మమ్మీ వాళ్ళది ఎక్కడ? ఏంటి ఫతేనగర్. ఫతేనగరే. ఓకే, ఏమైంది డాడీకి? ఏమైంది? ఏం కాలే, మా డాడీ లేడు, వదిలేసి వెళ్ళిపోయింది. అయ్యో సారీ. ఓకే, అంటే ఎంతమంది మీరు ఫ్యామిలీ? ఎంతమంది? నేను, మా అమ్మ, చెల్లి. చెల్లి ఉంది. ఓకే సూపర్. చెల్లి చదువుతుందా ఇప్పుడు? చదువుతుందన్న, డిగ్రీ. క్లాసిక్ సాయి ఏంటి? క్లాసిక్ సాయి ఇప్పుడు సరే ఫాదర్ వెళ్ళిపోయాడు, నువ్వు ఏ వయసు ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు ఫాదర్? ఒక 16 years ఉన్నప్పుడు వెళ్ళిపోయింది. 16 years. ఇప్పుడు ఎంత ఉంటాయి? 40 ఉంటాయా? ఎవరికి? నాకన్నా 4-5 years అవుతుంది, 3-4 years అవుతుంది. డాడీ వెళ్ళిపోయి ఓన్లీ 3-4 16 ఐ థింక్ 19-20 ఉంటాయా నీకు? 22 ఉంటాయి. 20. ఓకే, ఏం చదివినావు? డిగ్రీ అన్న, బీకామ్ ఆనర్స్. ఎప్పుడు అయిపోయింది? అయిపోలే, లాస్ట్ ఇయర్ నడుస్తుంది. ఓకే, మరి డిగ్రీ ఇది నడుస్తూ ఉంటే, నువ్వు స్టడీ నడుస్తూ ఉంటే ఈ ఇన్స్టాగ్రామ్ ఏంటి అసలు? ఇష్టం అన్న, క్రియేటివ్ ఏదైనా చేయాలని ఇష్టం. ఏం తయారు చేసినావు? ఎవరైనా అమ్మాయిని తయారు చేసినావా? లేదన్నా. లేదంటే అమ్మాయిల చేతులు ఎట్లా మోసపోవాలనే తయారు చేసినావా? ఏంటి అసలు? కాదన్న, మన ఓన్ కంటెంట్ తయారు చేయాలి, మన ఓన్ వాయిస్ ఎంటర్టైన్ చేయాలి, కనెక్ట్ చేయాలి పబ్లిక్ కి. మనం ఏదైతే చెప్తున్నాం అది కనెక్ట్ అయ్యేలా ఉండాలి, డైలాగ్స్ అట్లా. ఈ రైడర్ సంథింగ్ ఏం పేరు? ప్రదీప్ రైడర్. ప్రదీప్ రైడర్ ఎట్లా? మీరు ఇద్దరు సేమ్ అన్నదమ్ముల్లా ఉంటారు. ఫ్రెండ్ అన్న. ఎవరైనా చెప్పిరా సేమ్ ఉంటారు మీరు అన్నదమ్ముల్లాగా? చెప్పిరా? ఏమనిపిస్తుంది? ఏమనిపించదు అన్న, మంచిగా అనిపిస్తుంది. సేమ్ ఉన్నాం అరాబే అనుకుంటారా? అరే తొరే అనుకుంటారా ఇద్దరు? అనుకుంటా. ఓకే, ఇక్కడికి వచ్చే ముందు ఇప్పుడు డాడీ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మమ్మీ మీరు ఓన్ హౌసా? లేదన్న, రెంటే. అదేంది? లేదన్న, అంటే ఇల్లుండే, అమ్మేసిన. దేని గురించి? అప్పుడు ఇంకా అమ్మేసారు అన్న, పాస్ట్ లో. ఓకే, మీరు పుట్టక ముందుకే అమ్మేసి రెంట్ హౌస్లనే ఇప్పుడు ఉంటుంది. అంటే మీకు ఫ్యామిలీ సర్కిల్ అంతా ఎక్కడ? రిలేషన్ అందరు హైదరాబాద్ అన్న. హైదరాబాదే. ఓకే, అమ్మమ్మ వాళ్ళది కూడా అక్కడే కాబట్టి డాడీది కూడా అక్కడేనా? డాడీది కూడా అక్కడ. ఓకే, ఎందుకు వెళ్ళిపోయింది డాడీ మరి? ఏమో అన్న, ఇంకా ఆయనకి
ఇంట్లో గొడవలు పెళ్ళి అంటే గొడవలు కామన్గా ఉంటాయి. తెలీదా ఎందుకులే ఇంటర్వ్యూలు అనుకుంటున్నా? అంటే కాదన్న, మనకి తెలియదు, మనకి అప్పుడు అంత మైండ్ లేదన్న. ఇప్పుడు ఉంది కదా, అప్పుడు లేదు కానీ. అప్పుడు ఏమైంది ఎట్లా తెలుస్తుంది అన్న? ఇప్పుడు మమ్మీ వాళ్ళు చెప్పరా? నువ్వు అడగవా ఒక కొడుకుగా ఏమైంది డాడీకి ఏమైంది మమ్మీ ఎందుకు వెళ్ళిపోయింది అనే కాన్సెప్ట్ కావచ్చు, లేదంటే చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకోవడం కావచ్చు. అంటే మా నాన్న అంత రెస్పాన్సిబుల్ కాదన్న. ఫ్యామిలీ అంటే ఒక రెస్పాన్స్ అది ఏం లేదు. కొంచెం డ్రింక్ డ్రింక్ చేయడు కానీ ఇంకా తిరుగుడు, ఇంకా అంటే ఆయన మైండ్ సెట్ కరెక్ట్ లేదు. కరెక్ట్ లేదనుకోవచ్చా, లేదంటే ఇంకో మోజులో పడి వెళ్ళిపోయింది అనుకోవచ్చా? ఇంకా వెళ్ళిపోయింది అన్న, ఇంకా తెలియదు ఎట్లా పోయిండు మనకు. ఆ టైం ఆ ఏజ్ లో మనకి ఏం అర్థమవుతుంది అన్న? నేను ఆ ఏజ్ గురించి మాట్లాడలేదు. నేను ఏమంటానంటే క్లాసిక్స్ అయ్యి సరే నెగిటివ్ పాజిటివ్ నీకు మైనస్ అవుతుందంటే నేను అడగను అది కోసం. ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత చాలా మందికి నువ్వు ఆన్సర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్క మాట ఇంపార్టెంట్ వర్డ్. కానీ మా అమ్మనే అన్న, మా అమ్మ కష్టపడి మమ్మల్ని పెంచింది. మమ్మీ ఓకే, రేపు పొద్దున మీ డాడీ మళ్ళీ నీ పెళ్లికా మీ చెల్లె పెళ్లికా వస్తే యాక్సెప్ట్ చేస్తావా? ఇంకా ఎట్లా చెప్తామన్నా అది. ఇంకా అంటే ఇప్పుడు కష్టాలు ఉన్నప్పుడు వదిలేసి వినోళ్ళు అన్ని బాగున్నప్పుడు వచ్చేం లాభం అన్న? రెస్పాన్సిబుల్ ఉండాలి అన్న. అందుకే నేను ఏమంటున్నా అంటే ఓకే, ఇప్పుడు మీ మమ్మీ కష్టపడి పెంచింది కాబట్టి రేపు పొద్దున చాలా మంది మేల్ ఎట్లా ఉంటుందంటే మమ్మీ కంటే డాడీ మీదనే ఎక్కువ ఉంటుంది. మేల్ కావచ్చు ఫీమేల్ ఎవరైనా సరే. రేపు పొద్దున ఏమో అన్ని విషయాలలో మమ్మీ ఒప్పుకోదు కదా. అంటే నేను కష్టపడి చదివినా ఏదైనా నీకు కావాల్సింది అయినప్పుడు డాడీ అప్పుడు దగ్గరికి వచ్చినప్పుడు డాడీని ఆదరిస్తావా? మా అమ్మని ఎప్పుడు నేను బాధ పెట్టానన్న. నేను ఎప్పుడు ఏదో అడగను, నా దగ్గర ఉన్నదాంతో సంతోషపడతాను. నాతో అయింది నేను చేసుకుంటా, కాకపోతే నేను గమ్మున ఉంటాను అంతే. ఆశవాడ ఎక్కువ ఫోర్స్ చేయను, నాకు అది కావాలి ఇది కావాలి. మన లైఫ్ ఎంత వరకు రాసిందో అంతే, మన సోమతి ఇంతవరకు. ఓకే, ఎట్లా ఉంటది నీకు మమ్మీకి రిలేషన్ బాండింగ్? మంచిగా ఉంటది అన్న, మా అమ్మ నన్ను అర్థం చేసుకుంటది. ఏ విషయంలో ఎక్కువ తిడుతుంది నిన్ను? ఇంకా ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు, ఏదైనా పని చేసుకోవాలని ఉంటుంది, డ్యూటీ చేసుకొని బతకండి. డ్యూటీ చేసుకుంటే కూడా చేయొచ్చు కదా. అంటే అందులోకి వెళ్ళిపోయినాం అనుకున్నా, ఇప్పుడు ఈ మైండ్ సెట్ ఆడికి పోతుండదు అన్న. ఆడికి పోతే ఆడున్న మనుషులతో తిరిగినామంటే మన ఐడియాలజీ మారిపోతుంది. మనం ఇవన్నీ చేయాలన్న థాట్ ఉండదు. మనకేముంటది, ఎప్పుడు ఆడ పని చేయాలి, ఎక్కువ డబ్బులు సంపాదించాలి. ఎస్, అది ఐడియాలజీ. అందులోకి వెళ్ళిపోతే మళ్ళీ ఇందులోకి రాలేము. యూజ్ ఏంటి దీనివల్ల నీకు? ఏం లేదన్న, మనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. నేను ఏమంటున్నా, ఇప్పటికి నీకు పేరుంది, నీకు ఫాలోవర్స్ ఉన్నారు, గుర్తుపడతారా, ఓకే. దానివల్ల ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నావు అని అడుగుతున్నా. డబ్బులు సంపాదించడు పాయింట్ కాదే అన్న, మనకంటూ ఒక మంచి పేరు ఉండాలి. పైసలు ఎట్లా అయినా సంపాదించు. అంటే ఫ్యామిలీ కుడిచిపోయినా పర్లేదు కానీ నీకు మంచి పేరు ఉండి అట్లా అంటలేనన్నా. ఫ్యూచర్ లో ఎట్లనైనా ఇప్పుడు అదే మీ మదరు, ఇది తప్పుగా అనుకోవద్దు. నేను ఏమంటున్నా, నువ్వు నాలెడ్జ్ ఉండి మాట్లాడుతున్నావు లేక మాట్లాడుతున్నావు, నా నాలెడ్జ్ నేను చెప్తున్నా. అదే మీ మదరు నాకు ఎందుకులే వీళ్ళు, వాడు అన్నాడు, వాడు చదువుకుంటాడు, నాకెందుకు, నా సుఖం నేను చూసుకుంటా అంటే ఈరోజు ఏడుంటుండే క్లాసిక్ సాయి? మీ సిస్టర్ ఎక్కడ ఉంటుండే? నేను తప్పు పట్టట్లా, టాలెంట్ ఈస్ టాలెంట్, ఐ రెస్పెక్ట్. కాకపోతే మనీ కూడా వాంటెడ్ కదా. ఎందుకంటే నువ్వు చిన్నగా ఉన్నప్పుడు అంతా నువ్వు నీ నోట్లకే మా అమ్మ కష్టపడి చదివిందన్న. ఇప్పటికి నువ్వు చేదోడు వాదోడుగా నువ్వు కొంచెం మమ్మీకి తోడైతే మమ్మీకి ఇంకొంచెం బాగుంటది కదా చెప్పుకోవడానికి కూడా. రేపు పొద్దున మన పేరెంట్స్ నీకు తెలుసు కదా సాయి, తెలియదు ఏముంది. మన అమ్మ మనల్ని పట్టించుకోకుండా మన చుట్టాలు పట్టించుకొని మన అమ్మకి చెప్తే మన అమ్మ వచ్చి మనకు చెప్తుంది నా కొడుకు గురించి ఇట్లా మాట్లాడుతున్నాను. ఏదో ఒకటి వేస్తాను, స్క్రిప్ట్ వర్క్ వేస్తాను, అంటే డైలాగ్స్ రాస్తాను. సినిమా వర్క్ కి డైలాగ్స్ రాస్తాను. అంటే కొన్ని సీన్స్ వరకు ఉంటుంది అన్న, దాన్ని ఆ సీన్స్ వరకు అమౌంట్ దాన్ని బేస్ చేసుకొని ఇస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నావు సాయి? ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తలే అన్న, ఇప్పుడు ప్రాజెక్ట్స్ వస్తానే సాపాడు ఇంట్లో పెడతారే అన్న. సిగ్గు అనిపించలేదా సాయి? సిగ్గెందుకన్నా, ఇంట్లో మరి ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మాయి పెడితేనే కదా తిన్నది ఇంట్లో. నేను ఎందుకు ఆ మాట అంటున్నా సాయి, ఇన్ని రోజులు అంటే చిన్నోడివి ఓకే, చెల్లె పెళ్లికి ఉంది కదా సాయి, పెళ్లి కాదన్నా ఇప్పుడు వస్తాయి కదన్నా డబ్బులు, వర్క్ చేస్తుంటే మధ్యలో వస్తూనే ఉంటాయి. నేను ఏమంటున్నా కరెక్టే. ఇప్పుడు నువ్వు రీల్స్ నీకు టాలెంట్ ఉంది, నేను చూసిన వీడియోలు కొన్ని బాగున్నాయి. నేనేమంటున్నా అంటే చేయికి వచ్చిన కొడుకు చేయి జారిపోతాడేమో అన్న ఫీలింగ్ ప్రతి మదర్కి ఉంటుంది. నువ్వే అంటున్నావు నేను ఉన్నంతలోనే నాకు మంచిగా అనిపించింది అది, ఎందుకంటే చాలా మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నావు. ఇప్పుడు చెల్లె ఏం చదువుతుంది సాయి? డిగ్రీ అన్న, డిగ్రీ చదువుతుంది. ఐ థింక్ ఒక 17-18 ఉంటాయి కదా చెల్లెకి, ఓకేనా? ఇంకొక 2-3 years అయితే చెల్లెకి పెళ్లి చేయాలి. అవును. ఇప్పుడు చెల్లె పెళ్లి చేయాలంటే మినిమం ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది అనుకుంటున్నాను? ఒక 15 లక్షలు ఖర్చు. 15 lakhs ఆఫ్ కోర్స్. ఎంత తక్కువలన్నా 15 lakhs అనేది యావరేజ్ స్టార్టింగ్ ప్రైస్. నువ్వు 1 year లో ఎన్ని లక్షలు సంపాదించగలుగుతావు సాయి? చెప్పలేమన్నా, ఇది స్టార్టింగ్ కదన్నా.
ఒకవేళ ఇన్ కేస్ ఫ్యూచర్ లో యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు. యూట్యూబ్ లో ఎన్ని లక్షలు వస్తాయి అనుకుంటున్నావు సాయి? చెప్పలేము కదా అన్న, వన్ నైట్ లో స్టార్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. స్టార్ నేను ఒక విషయం చెప్తా సాయి, ఇగో ఈ మూఢనమ్మకాలు మీ మూర్ఖత్వంతో నిలవద్దు. అందరు ఏమనుకుంటారంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి స్టార్లు అయ్యారు, నీ ఇన్స్పిరేషన్ ఎవరు చెప్పు, నేను చెప్తా వాళ్ళ జీవితాల గురించి నేను చెప్తా. ఎవరు ఎక్కువ స్టార్లు అయ్యారు ఎవరు నీ దృష్టిలో? యూట్యూబ్ చెప్పు సాయి, యూట్యూబ్ లో స్టార్లు ఎవరు చెప్పు. ఐ థింక్ ఓకే, మనోడి పక్కన పెట్టేసి నీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను, నువ్వేమని అనుకో. నువ్వు స్టోరీ రైటింగ్ అన్నావుగా, నేను రెస్పెక్ట్ చేస్తా ఆ విషయానికి. నువ్వు సినిమా స్టైల్ వెళ్తే సరే, ఇప్పుడు నేను ఎంత సంపాదిస్తామని ఎందుకు అడిగినంటే సాయి, యూట్యూబ్ అనేది నువ్వు అనుకుంటున్నావు ఇది అది అని. యూట్యూబ్ వల్ల ₹1 ఎవరు సంపాదించాలా, బెట్టింగ్ యాప్స్ వల్ల సంపాదించారు. అఫ్ కోర్స్ ఎస్సా, అవును అవునా? బెట్టింగ్ ప్రమోషన్ చేద్దాం అనుకుంటున్నావా? కాదన్న, కాదు కదా. మనిషి పెరిగినా కానీ నాలెడ్జ్ పెరగలే నీకు సాయి. ఇంకా తప్పుగా అనుకోకు, ఒక అన్నగా చెప్తున్నా నేను, అది వేరే విధంగా తీసుకోకు. ఎందుకు ఈ మాట అంటున్నా సాయి, కాన్సెప్ట్ అనేది మారిపో. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నాడు, మనోడిది ఒక విజన్ వేరు. నీ రైటర్ ఎవరైతే నీ ఫ్రెండ్ ఉన్నాడో, ఫ్రెండేనా? ఫ్రెండ్. ఆయన విజన్ వేరు, అది పక్కన పెట్టేసి ఆయనకు నీకు కంపారిజన్ చేస్తే నువ్వు చాలా క్లాస్ అనిపిస్తున్నావు. అంటే నిజాయితీగా, అరే మనకెందుకు ఏదెందుకు, నా మమ్మీ నేను నా చెల్లె అనే కైండ్ ఆఫ్ లో నువ్వు అనిపిస్తున్నావు. అంటే నీ చిల్లెరగా చిచ్చోరగా కూడా నాకేం అనిపించలే. ఏదున్నా కొంచెం సరే నేను ఫేమ్ అవ్వాలన్న ఇంటెన్షన్ తోని నువ్వు కష్టపడి రాసుకొని చేసినట్టుంది తప్ప, ఏదో దమ్కిలు ఇవ్వాలి, లేదంటే చిల్లరగా మాట్లాడాలి, లేదంటే ఏదో అమ్మాయి గురించి బూతులు మాట్లాడి ఫేమ్ అవ్వాలన్న ఇంటెన్షన్ నీలో నాకు అనిపించలేదు. వాస్తవం కదా? నిజమే అన్న. అవును కదా. నువ్వు ఏం అయింది కానీ ఈ అమ్మాయిని తిడితే నేను ఫేమ్ అవుతా, లేదంటే ఆ లాగి మనం మాట్లాడితే ఫేమ్ అవుతా అని ఇంటెన్షన్ నీకు లేదు. ఏదున్నా రే మనం కొట్టాలి, మనం చేసిన వీడియోలు స్టేటస్లు పెట్టాలి, మనం ఫేమ్ అవ్వాలా అన్న ఇంటెన్షన్ లో నువ్వు మూవ్ ఆన్ అవుతున్నావు. ఇంత మెచ్యూరిటీ ఉన్న క్లాసిక్ సాయి అంటే ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోతున్నాడు అనేది నేను ఎందుకు ఈ మాట అంటే, బాగా చేస్తున్నావు. ఇప్పుడు వినే ఉండొచ్చు నువ్వు, అంటే ప్రతి మనిషి స్టార్టింగ్ కష్టపడితే తర్వాత సుఖపడతాడు. నువ్వు ఇప్పుడు సుఖపడడానికి స్టార్ట్ అయినావు అనుకో, తర్వాత చాలా కష్టాలు ఉంటాయి అనేది ఇంటెన్షన్. అవునా కదా సాయి? అవునన్న. ఫ్రెండ్ గా మమ్మీ నాకు తెలిసి తిడతారు, ప్రతి మదర్ తిడతా ఉంటారు. చెల్లెతో ఎలా ఉంటుంది సాయి నీకు బాండింగ్? నా చెల్లె అర్థం చేసుకుంటది అన్న, నేను ఏం చెప్పినా కూడా సిచ్యువేషన్ అర్థం చేసుకుంటది. ఇంకా అమ్మ ఎవరెవరు చెప్పిన ఆలీలు చెప్పిన మాటలు విన్నా కూడా అప్పుడిప్పుడు కన్విన్స్ అవుతుంటారు కదా ఇంట్లో, ఇంకా అందరు చెప్పిన మాటలు. కానీ కన్ఫ్యూజ్ అంటే సాయి, నా కొడుకు ఏమైనా వేసుకుంటాడేమో, వాళ్ళన్న మాట నేను ఎందుకు అనాలని వేరే విధంగా చెప్తా ఉంటారు వాళ్ళు. అరే ఎందుకు బెట్టా ఇవన్నీ మనకు సెట్ కావు, మన ఫ్యామిలీ పరిస్థితి ఏంది, ఇట్లనే చెప్తుందా మమ్మీ? ఏమనిపిస్తుంది మమ్మీ అట్లా చెప్పినప్పుడు నీకు? అనిపిస్తా నా అన్న వదిలేసి పని చేసుకుందామని. కానీ ఒకసారి ఇది వదిలేసి అందులోకి పోతే మళ్ళీ ఇందులోకి తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. రావచ్చు, 90% ఉండవు, 99% రావచ్చు అని చెప్తున్నా. అఫ్ కోర్స్ నేనే రియల్ దానికి, నేనే ఎగ్జాంపుల్, నేనే నీకు, ఎవరో కాదు. నువ్వు నీకు చెప్పినోడు ఎవడో అది కరెక్ట్ కాదు. ఏదైనా చేసి ఇప్పుడు గోల్ ఒకటి ఉన్నప్పుడు పక్కన ఫ్యామిలీ కోసం చేస్తున్నావు, అది తప్ప నువ్వు ఇప్పుడు ఇదే మొత్తం ప్రపంచం అనుకోవడం కరెక్ట్ కాదని నేను చెప్తున్నా. నీకు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు ఇదే చేసి నేను యూట్యూబ్ లో సక్సెస్ అవుతా అంటే నీకు బాండ్ పేపర్ రాసిస్తా, E960 నేను కనిపే కూడా చేస్తా, నువ్వు సక్సెస్ అవ్వు అని చెప్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నీ దగ్గర టాలెంట్ ఉంది, బట్ యూట్యూబ్ నువ్వు అనుకున్నంత అమౌంట్ రాదని చెప్తున్నాను. నువ్వు ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చినావు, అరే అన్నకి యూట్యూబ్ వల్లనే కదా డబ్బులు అనుకుంటున్నావు, దీనివల్ల ₹1.1 మిగిలేదు ఉండదు. జీతాలే నా సొంతంగా 1,50,000 నా చేయి నుంచి పడుతుంది. వేరే బిజినెస్లు ఉన్నాయి కాబట్టి వర్కౌట్ అవుతుంది. జస్ట్ నాకు అంత అవసరం కూడా లేదు. ఇప్పుడు నీ బతుకు నీ అంతే తప్ప, నాకు ఒక బ్రదర్లా అనిపించినావు. నీ వీడియోలో ఒక 4-5 చూసిన ఇప్పటిదాకా, జస్ట్ ఇప్పటిదాకానే నాకు మంచిగా అనిపించింది. సాయి నేను నీకు ఓపెన్ గా చెప్తా, నీకు చూపిమన్నా చూపిస్తా. యూట్యూబ్ నుంచి డబ్బులు నువ్వు అనుకున్నట్టు రాదు, ఎంత చెట్టుకు అంతే గాలి. నువ్వు ఒక యూట్యూబర్వి, నేను ఒక యాంకర్, నేను సాయి, ఓకేనా? నేను ఒక యాంకర్ అయిపోగానే అయిపోదా? ఇప్పుడు నేను నా ఎథిక్స్ ఎంత, నేను ఒక 1,50,000 వెనకేసుకోవాలి. వీళ్ళకు 30,000 40,000 జీతాలు ఇవ్వాలి కదా, సరే 20,000 ఇవ్వాలి కదా. ఎడిటర్ ఎట్టుపోతాడు, తమ్లైన్ డిజైనర్ ఎట్టుపోతాడు, కరెంట్ బిల్ మెయింటెనెన్స్ ఎట్లా, ఏసీ నడుస్తుంది, ఇవన్నీ. అంటే నేను ఎంత చెట్టుకు అంతే గాలని ఎందుకు అంటున్నట్టు సాయి, నువ్వు అనుకునేది ఏంటంటే యూట్యూబ్లోకి వెళ్తే బీవచ్చంగా డబ్బులు వస్తాయి, వీళ్ళంతా రే పెద్ద పెద్ద కార్లలో ఇది ఫీల్ అవుతున్నావు. దీని వేరే బిజినెస్ నాకు అట్లేం లేదన్నా, ఒక మంచి క్రియేటర్ కావాలి, ఫ్యూచర్ లో ఎప్పుడైనా సక్సెస్ అవుతామన్నా 100%. నేను అది కాకపోతే నువ్వు ఫ్యూచర్ లో అయ్యేదానికి సైడ్ ఇన్కమ్ అనేది ఇంపార్టెంట్ గా, అందుకనే అన్న సైడ్ ఇన్కమ్ వస్తుంది, నెలకి ఒక 7-8 వేలు వస్తుంది. ఏడున్నావు సాయి, నువ్వు 7-8 వేలు అంటున్నావు. నువ్వు ఎగ్జాంపుల్ చెప్పు, ఇప్పుడు రెంట్ ఎంత సాయి మనది ఇల్లుది?
ఇల్లుది 6,000. 6,000 ఎగిరిపోయింది. 6,000 1,000 వచ్చిపోతాయా అటుటే? మళ్ళా మమ్మీ ఏం ఏమి చేస్తా ఇయ్యనన్నా, నేను మొత్తం పైసలు ఇంట్లోనే ఇస్తాను. అదే నేను నువ్వు తింటే వల్ల నేను ఇంకో 1,000 6,000 వంగ, ఇంకో 1,000 కూరగాయలు అదొకటి. కామన్ గా సండే చికెన్ తెచ్చుకుంటాం కదా సాయి. ఎంత ఉంది కిలో తెచ్చుకుంటారుగా, ముగ్గురు ఉన్నారు కదా, 300 ఎగిరిపోతాయి, 250 అన్నాయి. ఒక నెలలో 2-3 సార్లు తెచ్చుకుంటాం కదా సాయి. లైఫ్ చాలా చిన్నది అనుకుంటారు మీరు, క్యాల్కులేషన్ చేస్తే చచ్చిపోవాలనిపిస్తుంది. అర్థమైంది సాయి? మీ అమ్మతోని ఒకసారి రిలాక్స్ గా కూర్చొని సంసారం అంటే ఏందని అడుగు. అన్ని ఏగింది కదా మీ మమ్మీ. ఏం చేస్తుంది సాయి మమ్మీ? మమ్మీ జాబ్ చేస్తుంది అన్న, దేంట్లో? మెట్రోలో. మమ్మీకి ఎంత వస్తుంది సాయి? వస్తాయి 15,000. 15. ఓకే. కాలేజ్ ఫీజు, చెల్లె ఫీజు అని ఆడపిల్లలు ఉన్నప్పుడు ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే, ఇదంతా పక్కన పెడితే సాయి, నువ్వు మంచులో కొడితే కొండను కొట్టాలి, కుండను కాదు కొట్టేది సాయి. ఎవరి పేరన్నా ఇంటర్వ్యూలో చెప్పినావంటే అరే నెక్స్ట్ రోజు చెప్పిండ్రా అనాలా, నీకు కిందక అరే అంటారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా నువ్వు అర్థం చేసుకో. గోల్ పెడితే డైరెక్ట్ గా పెద్దగా ఉండాలా, అవునా కదా? చిన్న గోల్స్ పెట్టుకుని పెద్ద టార్గెట్ పెద్దది పెట్టుకుంటే కొట్టలేమన్నా. 100% చిన్నది అనేది చెప్పకూడదు, పెద్ద గోల్ అనేది చెప్పాలా. ఏంద్రా నువ్వు అంటే నేను కొడితే ఆ కొండ మీద ఉన్న రౌతుని కొడతాను అనాలా. ఎందుకు ఆ మాటలు అంటే, మనం చేస్తామనేది ఎదుటోడు నమ్మొద్దు, నమ్మినప్పుడు మన మీద నజర్ ఎక్కువ ఉంటుంది. ఎతులు కొడుతుండ్రా అనాలా, మన మీద నజర్ ఉండదు. అర్థమైందా? చిన్న అనుకో, అవుతారా ఈడు అదిరా ఇదిరా అంటారు. అదే నువ్వు పైన కొండ మీద పక్షిని కొడతారా నేను అంటే ఎతులు కొట్టకరా అంటారు. నజర్ ఉండదు కదా మన మీద. అది పెట్టుకో ఎప్పుడు కానీ, గుర్తు పెట్టుకో. ఓకేనా? నువ్వు తిరిగే బ్యాచ్ అట్లా ఉంది కాబట్టి నీకు పెద్ద నాకు తెలిసి నాలెడ్జ్ లేదనుకుంటున్నాను. అంటే ఉండే కాడికి ఓకే, నువ్వు డైలాగులు రాసేంత స్టోరీ ఉంది నీ దగ్గర అంటే మైండ్ సెట్ అంతా పర్ఫెక్ట్. నువ్వు చూడడానికి మంచి హీరోలా లుక్ ఉన్నది, నువ్వు ఫేస్ అదంతా ఇంకా చేయొచ్చు. చెల్లెతో ఎట్లా ఉంటుంది సాయి నీకు? చెల్లె అర్థం చేసుకుంటది అన్న, ఏమైనా నేను తప్పులు చేసినా కూడా చెప్తాను. తప్పులు అంటే ఏం చేసినావు? మర్డర్లా, రేపులా? మర్డర్లు రేపులు కాదన్నా, ఇంట్లో తెలియకుండా ఏదో ఒకటి చేస్తాం కదా. ఏది అది చెప్పు మరి. ఏం లేవన్న, ఇంట్లో తెలియకుండా చిన్న పనులు లేట్ గా రావడం అవి ఇవి చేస్తాం. నైట్ లేట్ రావడము, డోర్ తెరుస్తుంది ఇంకా, అమ్మ తెరవని డోర్ బయటనే ఎన్నిసార్లు బయట పడినావు సాయి? పండది అది తెరుస్తారు, కాకపోతే 2-3 గంటలు నించోబెడతారు శిక్ష. అంటే ఇంకా తెరుస్తుంది మా చెల్లె ఫోన్ లేపి. ఓకే, అమ్మ చెల్లె ఇద్దరు కంపారిజన్ చేస్తే ఎవరు ఎక్కువ ఇష్టం? 2 కళలు ఎవరు ఇష్టం అంటే ఏం చెప్తాం, ఇద్దరు ఇట్లా కొంచెం ఎక్కువ అట్లా చెప్పలేం కానీ, ఇద్దరు అంటే ఇష్టం నాకు. ఇంక ఇద్దరే ఉన్నారు కానీ, ఇద్దరికంటే డాడీ ఎక్కువ ఇష్టం అంటావు? మా డాడీ ఏమి ఇష్టం లేదన్న, నాకు రెస్పాన్సిబుల్ లేకుండా వెళ్ళిపోయింది అన్న. స్టేజ్ ఇట్లా ఉండకపోతుండే అన్న, ఆయన ఉండి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఈ రోజు ఇప్పుడు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంట్లో మంచిగా ఉన్నారు అనుకో, సపోర్ట్ చేసి మనకు కూడా జర ఉంటది, చేయొచ్చు ఏదైనా చేయొచ్చు. అయితే కాసా ఇప్పుడు ఫ్యామిలీలో మేజర్ గా నువ్వు ఎఫెక్ట్ పడేది కావచ్చు, లేదంటే ఫ్యామిలీ పరంగా బాగా బాధపడేది ఎట్లా సాయి నువ్వు? ఏ విషయంలో నాకు బాధ అంటే ఏముండదు అన్న. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది మా అమ్మ కష్టపడుతుంది అంటే. మామూలుగా ఫ్యామిలీలో ఉంటారు కదా మీ మామలు సంథింగ్ సో కాల్డ్, వాళ్ళు ఎట్లా ఉంటది నీతో ట్రీటింగ్ కావచ్చు, ఫ్యామిలీ నంబర్ చెల్లెతోని? అందరితో మంచిగా ఉంటారు అన్న, కాకపోతే ఏంటంటే నన్ను తక్కువ చూస్తారు అందరు. ఆడే వీడు ఏం చేయలేడు, వీనితో ఏమైతుంది, అది నాకు తీసుకోలేను నేను. అట్లా తీసుకోవాలి, తీసుకున్నప్పుడే సక్సెస్ అవుతావు. అంటే తీసుకోలేనంటే బాధని తీసుకోలేనన్నా. తీసుకున్నప్పుడే సక్సెస్ అవుతావు. నీకు ఒక సందర్భం చెప్తా. నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు మా సంథింగ్ ఒక మ్యారేజ్ అది ఇది మా అన్న చేసుకోకపోతే ఏదో చేస్తే మన దిక్కు నా చిన్న కొడుకు అయినా సరే అని మా మమ్మీ 2011లో ఆధార్ కార్డులు మార్చినప్పుడు ఒక 3-4 సంవత్సరాలు ఎక్కువ ఇప్పించింది నాకు. నీకు చెప్తా ఉదాహరణ, ఎందుకంటే మీరు నేర్చుకునేటోళ్ళు కాబట్టి కొన్ని అర్థం కాదు. గాన్ని ఏం చేసుకుంటావు, వారు రోడ్ల మీద డాన్స్లు వేసుకునేటోడు అని చీప్గా మాట్లాడారు. మన దగ్గరలే అదే క్యాండిడేట్స్ ఈరోజు వాళ్ళ ఇళ్ళల్లో ఏది ఫస్ట్ అయినా ఫస్ట్ మనకు కాల్ రావాల్సిందే. నేను ఏ రోజు తీసుకోలే, వాళ్ళు ఏం మాట్లాడినా బిగ్ పిన్ డ్రాప్ సైలెంట్. ఓకే అంటే నువ్వు ఇంకా తీసుకుంటున్నావు అంటే నీ మీద నీకు నమ్మకం లేదనేది నా ఇంటెన్షన్. తీసుకుంటున్నా కదా అన్న, వాళ్ళు ఏమన్నా రిటర్న్ ఏమనలేకపోతున్నా కదా, ఏమనుకున్నా. ఇప్పుడు అన్ని సఫర్ అయిన బాణము ఒకసారి బాణం ఇడిస్తే ఆ బాధలో నుంచి వచ్చే బాణం చప్పున నువ్వు అనుకున్న దానికంటే షార్ప్గా గుచ్చుకుంటుంది. అది కూర్చేదాకా వెయిట్ చేయాలా. నమ్మకం ఉందిగా నీకు? నేను నమ్మకం ఉందా నా మీద. మమ్మీ మేజర్ గా ఏం చెప్తా సాయి నీకు? అమ్మకి నీకు ఇద్దరి మధ్యలో? మా అమ్మ ఏమి చెప్పదు. గొడవ ఏ విషయంలో అవుతుంది మీ ఇద్దరికి? మా అమ్మ ఇంకా ఏదైనా పని చేసుకో, ఈ చిల్లర తిరుగుడు ఏంది, వాళ్ళేమంటే ఇల్లేమంటే తిరుగుతున్నావు,
వాళ్ళ పిల్లలు ఇట్లా చేస్తారు, వీళ్ళ పిల్లలు ఇట్లా చేస్తారు, వాళ్ళు చదివి ఆడిపోతారు, వీళ్ళు చదివి ఈడిపోతారు. కంపారిజన్స్ ఏమనిపిస్తుంది సాయి అప్పుడు నీకు? ఏమనిపించదు, మా అమ్మాయి చెప్పేది కరెక్టే అనిపిస్తుంది, కానీ మారాలనిపించదు. మారాలనిపిస్తుంది అన్న. మారాలనిపించినా కూడా నాకు ఎందుకో అన్న, నాకు ట్రై చేసిన, నేను ఒకసారి వేరే పనులకు పోయి కూడా ట్రై చేసిన. నాకు అడిగి పోయిన 2-3 రోజులు కూడా 2-3 నెలలు పని చేసిన. పని చేస్తే ఆడున్న మైండ్ సెట్ వచ్చేసింది నాకు. అంటే నాకు అడాప్ట్ అయిపోతుంది, నాకు ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకుంటున్నాను దీన్ని నేను. వాళ్ళ మైండ్ సెట్ నాకు వచ్చేసింది. నాకేమో అట్లుండడు అలవాటు చేసుకుంటే నేను మళ్ళా ఇటు రాలేను. ఇది నీ గోల్ ఇది. ఓకే, అది నీ బాధ మేజర్ గా. ఏదైనా చేయాలన్నా చేస్తావు ఫ్యామిలీ కోసం, కానీ ఓకే. ఎప్పుడన్నా మీ సిస్టర్ అరే మా అన్న ఇది అని చెప్పుకోలేను ఫ్రెండ్స్ దగ్గర, అట్లాంటి ఏమైనా గొడవడప్పుడు తిట్టుకుంటారా? మా చెల్ల మస్తు సపోర్ట్ ఇస్తా అన్న నాకు. ఓకే, ఎవరేమన్నా సూపర్. అంటే నాకు తెలిసి మమ్మీ కంటే చెల్లెకి ఇష్టం. ఇద్దరు ఇష్టం అన్న. ఓకే, మమ్మీకి ఈ ఇంటర్వ్యూ త్రూగా ఏం చెప్పాలనుకుంటున్నావు సాయి? ఉంటది కదా మైండ్ లో, మా అమ్మకి ఏదైనా చెప్పాలి అంటే మా అమ్మ ఏమైనా ఫీల్ అవుతుందేమో, డైరెక్ట్ చెప్పాలి. అమ్మకి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, వాళ్ళు చెప్తురు వీళ్ళు చెప్తురు అని నన్ను తక్కువ చూడకు. ఎందుకంటే నేను ఏదో ఒక రోజు పక్కా సక్సెస్ అవుతా, నీ పేరు నిలబెట్టేలా పక్కా చేస్తా నేను. నువ్వు వాళ్ళు చెప్పిరు వీళ్ళు చెప్పిరు అని నువ్వు నన్ను అంటే ఆ మాటలు బయట వాళ్ళు అంటే తీసుకోగలుగుతా, కానీ నువ్వు అంటే తీసుకోలేను నేను ఆ మాటలు. మమ్మీ అంటే తీసుకోలేవు. మనకి ఎవరైనా ఎక్కువ ఇష్టమైన వాళ్ళు మనల్ని చిన్న ఒక మాట అన్నా కూడా తీసుకోలేము, బాధ అనిపించేస్తుంది అన్న. ఏడుస్తావు సాయి ఎప్పుడన్నా అమ్మాయి విషయంలో? ఏడుపు వస్తుంది అన్న అప్పుడప్పుడు. వాళ్ళు అంత సంపాదిస్తారు, వీళ్ళు ఇంత చేస్తారు అంత చేస్తారు అంటే, కానీ నాకు మళ్ళీ దాంట్లో నుంచి కసి వస్తుంది. పని చేయాలి, ఏదో ఒకటి చేయాలి, తొందరగా కష్టపడాలి అని. సాయి నీ దగ్గర టాలెంట్ ఉంది, చెయ్యి, కట్ అడక్ట్ అవ్వదు దీనికి కూడా. ఎందుకంటే నేను నీకు ఇప్పటిదాకా కూడా కొన్ని నీకు నచ్చకుండా మాట్లాడవచ్చు, మేబీ కొన్ని కూర్చోాలి కొన్ని సందర్భాలు. ఎందుకు సంతోషాన్ని ఇట్లా మాట్లాడిండనే రేపు పొద్దున ఇంటర్వ్యూ దానివల్లనే మనం సెట్ అవ్వచ్చు. మేబీ నువ్వు నాకేం శత్రువు కాదు, నీకు నాకేం పగలేవు. అర్థమైంది కదా? నేను ఏమంటున్నానంటే డిఫెండింగ్ ఒక్కటే అనుకో. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఒక ఉదాహరణ, ఒక స్టోరీ జరిగింది ఒకటి చెప్తాను. ఒక విలేజ్లో ఒక వ్యక్తి నచ్చని పని వాళ్ళ ఫాదర్కి చేసినందుకు వాళ్ళ ఊర్లే నీ చిన్న కొడుకు కావచ్చు, నీ పెద్ద కొడుకు అంటే వాడు నాకు గుట్టనే లేదన్న సందర్భాలు ఉన్నాయి. ఆ స్థితిలో నువ్వు ఉన్నావు. ఆ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఏం చేయాలి? సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఒకటి పెట్టుకొని, అది 10,000 అని 15,000. ఎందుకంటే నీకు వచ్చే 7,000 అనేది ఆఫ్టర్ ఇప్పుడున్న దానికి. ఎందుకంటే ఇప్పుడు 7,000తోని నాకు తెలిసి షాపింగ్కి వెళ్తే ఎగిరిపోతాయి. ఎన్ని రోజులు కష్టపడాలి 7,000 కోసం? 30 days. డుమ్మా కొట్టకుండా 30 days వరకు. లేదన్నా, ప్రాజెక్ట్ బేస్డ్ ఉంటాయి అన్న. ఏం ప్రాజెక్ట్ చేస్తావు సాయి నువ్వు? ఇప్పుడు సీన్స్ ఉంటాయి కదా అన్న, షార్ట్ ఫిల్మ్ వి లేకపోతే మూవీ. ఏమేమి రాసినావు ఇప్పటి వరకు? చాలా రాసిన. రిలీజ్ అయినా ఏమేమి ఉన్నాయి సాయి? రిలీజ్ లేవు, ప్రోగ్రెస్ లోనే. అవునా? అవ్వాలి కదా. అంటే వాళ్ళ చేతులు ఉంటది అన్న, మన పని అయిపోతే. ఎంత తీసుకుంటావు సీన్ వైజ్? ఎంత తీసుకుంటావు సీన్ వైజ్? 1,500 2,000 ఇస్తాం. ఎంతసేపు ఉంటుంది డ్యూరేషన్? 2 minutes ఉంటుంది. 2 minutes. ఓకే, స్టోరీలు రాయగలుగుతావు. ఓకే, దాన్ని ఫ్యాషన్ గా తీసుకుంటే అయిపోతుంది కదా? దాన్ని ఫ్యాషన్ గా తీసుకుంటే అయిపోతుంది, కానీ అందులో ఏంటంటే మనకి ఫ్రీడమ్ ఇచ్చేటోళ్ళు ఉండరన్న. ఏమంటారు అంటే వాళ్ళకి అట్లనే కావాలి, వీళ్ళకి ఇట్లనే కావాలని ఉంటుంది. ఫ్రీడమ్ ఇవ్వాలి వర్క్ లా, మనం చేసింది నచ్చిన రోడ్ ఫ్రీడమ్ ఇవ్వాలన్నా. మనకి ఏమైనా చేయాలంటే ఇప్పుడు ఓన్లీ స్టోరీ ఒకటే రాయగలుగుతావా సాయి? ఏదైనా సాంగ్ ఇస్తే దానికి డైరెక్షన్ డైలాగ్ లో మాత్రం రాయగలుగుతాం. సీన్ టు సీన్ డైలాగ్ రాయగలుగుతాం. ఏదన్నా నువ్వు రాసిన స్టోరీలల్లా నీకు నెక్స్ట్ లెవెల్, అరే నీ అమ్మ ఇట్లా కొట్టుకోను, రే అట్లా చాలా ఉన్నాయి అన్న. ఒక్కటి చెప్పు, ఈ డైలాగ్ రాసి మస్తు ఫిదా అయిపోయినా నాకు నేను అనే డైలాగ్ ఏదన్నా. అట్లా అట్లా ఏమో ఒక్కటని ఫీల్ గా నేను ఎప్పుడు ఒకటి అట్లా మైండ్ లో పెట్టుకున్నాను. సరే, ఎన్ని రాసిన డైలాగులు కొట్టు పీక్స్. అరే సాయి నెక్స్ట్ లెవెల్ రా అనుకోవాలి నేనే మైండ్ లో. రేపు పొద్దున నాకున్న ఫ్రెండ్ సర్కిల్లలో నేను రికమెండ్ చేయగలగాల, రేపు భలే రాస్తాడు మనోడు అనేది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నెక్స్ట్ మన ఫ్రెండ్ రాజన్న అని ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్ చేసిండు, దానికి మనం ప్రొడ్యూసింగ్ చేయబోతున్నాం. ఇంకా వాళ్ళకి కూడా తెలియదు, నీకు చెప్తున్నాను విషయం. దానికి నీ తన కంటెంట్ ఉందంటే రాపిద్దాం. ఆఫ్ కోర్స్ నా వల్ల కూడా ఎంతో కొంత వెళ్ళిపోవచ్చు కదా. దేని మీద కావాలన్నా ఏదన్నా ఓకే, లవ్ స్టోరీ డిస్కషన్ కావచ్చు, లేదంటే గొడవకు సంబంధించి కావచ్చు, ఒక పిల్ల విషయంలో కావచ్చు, ఆస్తి విషయంలో కావచ్చు. నువ్వు ఇప్పటివరకు ఏది రాసినావు నాకు తెలియదు కదా. నేను అన్నిటికీ రిలేటెడ్ రాసిన. అన్నిటికీ రిలేటెడ్ ఎందుకు ఇప్పటి వరకు బయటికి తెలియ మరి? అంటే బయట ఇన్స్టాగ్రామ్ లో నేను ఒక స్టోరీ రైటర్ అనేది ఎందుకు బయట పెట్టుకోలేదు? ఇక్కడ దానికి సపోర్ట్ లేదన్న.
అంటే సపోర్ట్ లేదు. ఆ రిలేటెడ్ కంటెంట్ నేను చేయాలనుకోవట్లేదు. అది నేను జస్ట్ ఆ వర్క్ పర్పస్ చేస్తున్నాను, డబ్బుల కోసం. డబ్బుల కోసం మాత్రమే చేస్తున్నాను. ప్యాషన్ ఉంది కానీ నాకు ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో కంటెంట్ ఇష్టం. ఇన్స్టాగ్రామ్ లో డబ్బులు రావు కదా సాయి. డబ్బులు రాకపోయినా కూడా మన వర్క్ ను గుర్తించి లైక్లు కొట్టేటోళ్ళు సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటారు కదా. నేను అదే అన్నా 100%. కాకపోతే దాని మనం బతకాలి కదా సాయి. ఇంట్లో ఒక్కనివే కొడుకువి, సరే అన్నున్నాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, అమ్మ ఎన్ని రోజులు అని చేస్తా సాయి. ఒకటి థింక్ చేయి, ఇంకొక 5 years చేస్తుండొచ్చు. ఈ 5 years లో ఇన్స్టాగ్రామ్ అనేది టిక్ టాక్ లాగా తీసేస్తుండవు. ఆఫ్ కోర్స్ ఏం చేస్తావు అప్పుడు? నేను అదే అంటున్నా, నీ దగ్గర టాలెంట్ ఉన్నది అన్న, నాకు ఇన్స్టాగ్రామ్ మీద ఇంట్రెస్ట్ అని నువ్వు అంటున్నావు కదా. ఇన్స్టాగ్రామ్ లో డబ్బులు రావు కదా, మెయిన్ ఇంపార్టెంట్ అది. యూట్యూబ్ లో వచ్చినట్టు వచ్చినా అరే చేదోడు వాదోడుగా నన్ను బతకొచ్చిరా బాబు అనుకోవచ్చు. అది నేను అది ఆలోచించాలి కదా మనం. ఇప్పుడు ఏది చేసినా రేపు పొద్దున నువ్వు ఇల్లు కట్టాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, చెల్లె పెళ్లి చేయాలన్నా, మమ్మీని మంచిగా చూసుకోవాలన్నా, ఇవన్నీ వాంటెడ్ కదా సాయి. అట్లా అని అంటున్నా. ఓకే, మీ ఇద్దరికి వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క తిరగొద్దు అనేది గొడవ వస్తుంటది. నువ్వు మమ్మీని ఎప్పుడన్నా ఊకే అరవకు, నాకు ధమా ఖరాబ్ చేయొద్దు, ఇట్లా బోరాన్ డైలాగ్ ఉండదు, అట్లేమన్నా ఎప్పుడన్నా రివర్స్ అయినావు మమ్మీకి? రివర్స్ ఏం కాలే అన్న, మమ్మీ చూస్తుంది ఇంటర్వ్యూ. నిజంగా రివర్స్ ఏం కాలేదు. ఎవరి దగ్గర ఎందుకు, నా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెడితే నేనే నంబర్ ఇస్తా మమ్మీకి, నాకు ఫోన్ చేసి చెప్తుంది, మళ్ళా కూర్చోవా. నిజాయితీగా చెప్పు మమ్మీ. నిజాయితీ అన్న, నిజాయితీ. ఏమైనా అట్లా ఏమైనా లొల్లి అయిందంటే నేను వెళ్ళిపోతా ఇంట్లోకి బయట వరకు. ఎప్పుడు మమ్మీని ఒక మాట అన్నది లేదా సాయి? ఇంకా అయితుంటే అన్న ఇంట్లో. ఏమన్నావు ఆ విషయంలో? ఎందుకు కట్ అయింది మమ్మీ? ఆ విషయంలో రిలీజ్ అవుతుంది కదా, ఎందుకు అనాల్సి వచ్చింది? అదే అడుగుతున్నాను. నిన్ను తప్పు చేయాలి. ఎట్లుంటది అంటే మన ఇంట్లోకి మనం ఏం చేసినా సాటిస్ఫై అవుతుంటారు వాళ్ళు, మనం బయటికి చెప్పకపోయినా. కానీ ఏమైతుంది అంటే రిలేషన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వస్తారు ఇట్లా, వాళ్ళు ఇట్లా ఇట్లా ఏదో ఒకటి చెప్పేస్తారు. ఇంకా చెప్పంగానే ఏమైపోతుంది అంటే ఎవరు డిగ్రేడ్ చేసినట్టు మాట్లాడతారు ఎవరైనా. అప్పుడు ఏమైపోతుంది, మనిషికి బాధ అయిపోతుంది కదా, వీడు ఎందుకు ఇట్లా ఉండవు అనిపిస్తుంది కదా. ఆ కోపంతోనే తిడుతుంది. కానీ మా అమ్మకి నేను అంటే చాలా ఇష్టం అన్న. ఓకే, ఇష్టం. ఓకే, నేను అనేది ఏంటంటే, నా క్వశ్చన్ ఏంటంటే, మీ మమ్మీకి నువ్వు ఇష్టం లేదు. అరే మా మమ్మీ తిట్టదా? స్టిల్లో ఇంత సంపాదించి ఈ స్టేజ్కి వచ్చినా మా అమ్మ తిడుతుంది నాను. అర్థమైందా? మా అమ్మ చేసినట్టు నాకు తెలిసి మా అమ్మ చేసినట్టు ఎవరు కష్టం చేయరు, నేను ఓపెన్గా చెప్పగలను. అంటే మమ్మీని ఎప్పుడన్నా అరే సడన్ గా కోపంలో నోరు జారే మాటని మా మమ్మీని అడ్జస్ట్ చేసినా నువ్వు ఫీల్ అయిన సందర్భాలు ఉంటాయి కదా, అన్ఎక్స్పెక్టెడ్ గా కోపంలో, అదేదన్నా ఉందా? ఎట్లాంటి సందర్భం? అంటే వాళ్ళు అట్లా చేస్తారు, వీళ్ళు ఇట్లా చేస్తారు అంటే నేను అన్నాను, ఇంకా మరి వాళ్ళని చేస్తే వాళ్ళ కొడుకు వాళ్ళని పెంచుకో, నన్ను ఎందుకు పెంచుకుంటున్నా, నేను పోతే ఇంట్లో నుంచి అన్నాను. అంటే మమ్మీ అప్పుడు ఏమనలే, ఇంకా కోపం ఆమె బాధపడ్డట్టుంది. తర్వాత ఇంకా నీకేమనిపించింది? కోపం అనాల్సింది కాదనిపించింది. కానీ ఇంకా ఏం చేయాలన్నా మరి వాళ్ళు గ్రేట్ వీళ్ళు గ్రేట్ అంటే ఏదో ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది అన్న, టైం వచ్చాక ఆగాలి. 100% ఆగాలి. అది ఉరికితే ఏడైతుంది అన్న పని, టైం రావాలి. ఆ టైం కోసం మనం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఆ టైం అది రాకముందు మనం కూడా దాని దగ్గరికి వెళ్ళాలి. అదే మన దగ్గరికి వచ్చేదని కూర్చొని జపం చేసుకుంటే అగోరి గాని లెక్క శ్రీవర్షిని గీవర్షిని అంటే తీసుకొని జైల్లో పడదెంగుతారు. నేను అనేది ఏంటంటే, నువ్వు కష్టపడేది అవును, టైం పడుతుంది 100%. ఆఫ్ కోర్స్ నేను కూడా బిలీవ్ చేస్తుందని. ఎందుకంటే ఊరికి వెళ్ళాలంటే ఏది వెళ్ళలేము, ఎందుకంటే మనం ఉన్న ఫీల్డ్ క్రియేటివ్ ఫీల్డ్. మనం ఏదో చేద్దామని లోపు ఇంకోటి మన జుట్లకే వెళ్తాడు, మనం చేసేది వాడు చేస్తాడు, మళ్ళీ ఇంకో కొత్తది వెతుక్కోవాలి. ఎట్లా సక్సెస్ అవుతామో తెలియదు, దాంట్లో ఆ పడవలో ఈ పడవలో కాలు పెట్టాల్సి వస్తుంది. సై ఎప్పుడన్నా మమ్మీ నిన్ను జాడు కట్టతో కానీ దాంతో కానీ కొట్టడం జరిగింది? మా అమ్మ కొడుతుంది అన్న. ఎన్ని కష్టాలు పడుతున్నా తెలుసా? మీ మమ్మీ కొడుతుందా లేదా చెప్పే నీకు? కొట్టింది మా అమ్మ చిన్న ఉన్నప్పుడు కొడుతుండే, కళ్ళలో కారం పోసి కొడుతుంది. అంటే నేను తిరుగుతుండే ఫుల్ చిన్న ఉన్నప్పుడు, గలీలు తిరుగుతుండే నేను మా తమ్ముడు ఇద్దరం. చిడాన్సుడు అమ్మాయిలని? అమ్మాయిని చిడాయించాను, రెస్పెక్ట్ ఇస్తాను నేను అమ్మాయిలకి. సూపర్. గొడవలు పడ్డావా సాయి ఎప్పుడైనా ఎవరితో? నేను ఎవరితో గొడవ పడను, అందరితో ఫ్రెండ్లీ ఉంటా. వాళ్ళే నా మీద ఇంకా పగ పెట్టుకునేటోళ్ళు పెట్టుకుంటారు. ఇప్పటి వరకు ఎవరిని కొట్టే? ఇంకా కొట్లాటలు అయితేనే ఉంటాయి అన్న, కానీ ఎవరి మీద నేను పగ పెట్టుకుని వాళ్ళే వచ్చి పగ పెట్టుకుంటారు నా మీద. నాతో ఉన్నోళ్ళే పగ పెట్టుకుంటారు అన్న ఎవరైనా సరే. ఎందుకు అలాంటి వాళ్ళతో ఎఫెక్ట్ కదా ఎప్పుడైనా? అది ఏమో తెలియదు అన్న, నా కిస్మత్ లో దేవుడు ఏం రాసిండో. కానీ ఎవరైతే కలుస్తారో వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు నాతో. అబద్ధాలు ఆడనన్నా నేను. నాతో నిజాయితీ ఉండాలి. నాతో ఉన్నోళ్ళు వేరే టోళ్ళతో పోయి తిరుగుడు అది నచ్చదు నాకు. నాతో ఉన్నోళ్ళు అంటే నా మనుషులని ఫీల్ అయిపోతాను నేను, నా ఫ్రెండ్స్ మావోడు అని ఫీల్ అవుతా. వాళ్ళు ఇంకా ఎట్లుంటది అంటే అవసరానికి వచ్చి అవసరం అయిపోయినాక వెళ్ళిపోతారు. ఓకే, ఈ మధ్య చెల్లె నువ్వు ఏ విషయంలో కొట్లాడారు? ఏ విషయంలో ఏం కొట్లాడలే అన్న, రీసెంట్ ఏం కొట్లాడలే అన్న. అదే ఒక 6 months బ్యాక్ వేసుకో.
ఉమ్, ఎక్కువ ఏం కొట్లాటలు ఏ కావాలి. విషయంలో ఎక్కువ గొడవ వస్తుంది చెల్లెకి నీకు? ఫన్నీ వే టీవీ రిమోట్ మనం కార్టూన్ చూస్తాం అన్న, మనం సినిమాలు చూడం, కార్టూన్ చూస్తాం. మా ఇంట్లో అందరు సీరియల్ ఇష్టం. సీరియల్ ఇవి ఇవి అవి అదే అనిపించింది నీకు? కాటన్ చూసే పిచ్చింది ఇప్పుడు చిన్నపిల్లలు. మనుషుల కన్నా బొమ్మలు చూడడం నయమన్నా, ఎందుకు చెప్పాలి? అది కూడా మనుషులు క్రియేట్ చేసింది కదా. మనుషులు క్రియేట్ చేసిందని కాదు కానీ వాళ్ళ ఫీలింగ్ ఉంటది అన్న, వాయిస్ ఉండదు, ఏముండదు. భలే అనిపిస్తుంది కదా, మంచిగా అనిపిస్తుంది, క్రియేటివ్ అనిపిస్తుంది, ఓకే కన్వే చేయొచ్చు మెసేజ్ ని. సూపర్. అట్లా ఏదన్నా విషయంలో మమ్మీకి సారీ చెప్పాలంటే ఏ విషయంలో చెప్తావు? ఏ విషయంలో చెప్తా అంటే, నేను సూసైడ్ చేసుకుని ఉండే అన్న ఒక పిల్ల కోసం. ఆ పిల్ల కోసం సారీ చెప్తా. అప్పుడు సూసైడ్ చేసుకుంటే మా ఇంట్లో హాస్పిటల్ ఉండే, అంటే ఆ పిల్ల కోసం అట్లా చేసుకోవడం వల్ల మా అమ్మ ఇంకా నేను ఒక్కడనే ఇంకా మొత్తం ఫుల్ డిప్రెషన్ లో అయిపోయాను. 4 days దాకా ఉండే నేను హాస్పిటల్. ఎన్ని ఇయర్స్ బ్యాక్ సాయి ఇది? పోయిన ఇయరే అయిందన్న. లాస్ట్ నేనేం వీడియోలు తీయకపోతున్నా నా ముందు, అంటే నాకు బ్రోకెన్ డైలాగ్ అయినా ఏవైనా నేను కొడుతున్నా అంటే అది నా రియల్ లైఫ్ లోకి నుంచి తీసే కొట్టింది అన్ని. ఏంటి లవ్ స్టోరీ ఏంటి? ఎవరు అమ్మాయి? ఈ అమ్మాయి విషయం వదిలేసి అన్న, అంటే అమ్మాయి గురించి ఇప్పుడు ఏం చెప్పాను కానీ స్టోరీ, ఆమె పేరొద్దు అదొద్దు, ఏం జరిగింది? సూసైడ్ దాకా పోయినావు అంటే రేపు పొద్దున లైఫ్ అనేది, ఇప్పుడు సాయి లైఫ్, సాయి ఇంటర్వ్యూ చూసి రిలీజ్ అయ్యేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు సాయి. అంటే ఎవరినో బ్లేమ్ అమ్మాయి చేయాలని నా ఇంటెన్షన్. అవునన్న. అమ్మాయి పేరు ఎత్తకు, ఏం జరిగింది చెప్పు. ఆమె లవ్ చేసిన ఇంకా నాకేముండే అంటే నేను సిన్సియర్ అయిపోయినా, ఆమె కూడా సిన్సియర్ ఉంది కానీ ఇంకా వాళ్ళ ఇంట్లో కోసం ఇంకా వద్దన్నది. మా ఇంట్లో ఒప్పుకోరు అది ఇది అన్నది. ఇంకా అట్లా అనేసరికి ఆమెకు నమ్మకం లేదంట నేను లవ్ చేస్తున్నాను. ఎవరైనా డీప్ గా లవ్ చేస్తే ఆ పెయిన్ తీసుకోలేరు అన్న, ధన్మని మాటలు మార్చేస్తే. ఇంకా పెయిన్ తట్టుకోలేకపోయినా నేను. అంటే ఎన్ని ఇయర్స్ లవ్ సాయి? 3 years లో. 3 years లో అమ్మాయి నువ్వు లవ్ చేసినావు అనేది కూడా అర్థం కాలేదు అమ్మాయికి? అమ్మాయికి నేను లవ్ చేస్తున్నాను అర్థమైంది, కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు అని అంటుంది. తర్వాత మా ఇంట్లో వాళ్ళు వీళ్ళు ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు, మాకు అది ఇది అని చెప్తాను. అప్పుడు తెలీదా యాక్సెప్ట్ చేసేటప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని? ఇప్పుడు కళ్ళు కావచ్చు, లేదంటే అమ్మాయి మైండ్ పనిచేయరు, పిచ్చిలేసింది అమ్మాయికి అప్పుడు? తెలుసా నాకు, కాకపోతే లవ్ చేసినప్పుడు ఉన్నది చెప్పేటప్పుడు గట్స్ ఉండవు కదా అన్న. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేసింది? ఎవరు? అప్పుడు నేనే ప్రపోజ్ చేసినాను. ఎట్లా లవ్ స్టోరీ? ఎట్లా మీద ఎట్లా కలిసింది? ఎక్కడ పరిచయం? నార్మల్ గా పరిచయం అయిన ఉండే అన్న ఈడ ఎగ్జిబిషన్. వాళ్ళు ఎవరో తెలియకుండా డైరెక్ట్ పరిచయం అయింది, ప్రపోజ్ చేసేసినావు. ఎన్ని రోజులకి యాక్సెప్ట్ చేసింది అమ్మాయి? 15 days అట్లా తీసుకుంటా. ఏమన్నది? నువ్వు కూడా నాకు ఇష్టం అన్నదా? ఖుషి అయిపోయినావు అప్పుడు? గాల్లో ఎగిరినా? గాలి ఎగురుతూనే అన్న కింద వాడు. దెబ్బలు తాకితేనే కదా దాని విలువ తెలిసేది, ఎగిరొద్దురా ఎక్కువ అని. ఓకే, నేను ఇప్పటిదాకా ఒక వీడియో చూసిన, గుర్రాన్ని ఇట్లా 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 కొడుతుండే, అది బాగా పరిగెత్తుంటే కింద మెరుపులు వస్తున్నాయి, అవి ఉంటాయి కదా, దాన్ని సప్మని కింద పడితే పోయి ముందు పడితే మొత్తం ముక్కు మొత్తం రాసిపోయింది. అందుకే ఒక లిమిట్లో ఉండాలి ఇది అని. అంటే లవ్ చేసినా ఇంకోటి చేసినా నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా కంట్రోల్, మన సెల్ఫ్ కంట్రోల్లో మనం ఉండాలి. బాగా డీప్కి వెళ్ళిపోయి ఈరోజు దేవుని దయ వల్ల మీ మమ్మీకి నువ్వు ఒక్క కొడుకుగా నువ్వు బతికి ఉన్నావు కాబట్టి ఓకే, ఏమన్నా అయితే ఏమవుతుండే ఏంది? మీ మమ్మీ పరిస్థితి ఏంది? మీ చెల్లె పరిస్థితి ఏంది? ఆ రోజు సిచ్యువేషన్ వేరే ఉండన్నా. ఎందుకు తాగాల్సి వచ్చింది సాయి? సరే లవ్ చేసుకున్నారు, అంతా అయిపోయింది. ఈ 3 సంవత్సరాలలో నాకేమనిపించింది అంటే, ఏమో నాకు ఆ టైంలో ఫుల్ డీప్ గా వెళ్ళిపోయినాను. ఏమొచ్చింది నీకు మైండ్ లకి? అరే ఇంతగానం లవ్ చేస్తే మనిషికి, ఇన్ని రోజులు లవ్ చేసినాం, ఇంత మాట్లాడినాం, ఇంత చేసినాము, ఈ మనిషికి మనం అంటే వాల్యూనే లేదా? మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయనంత దూరం అయిపోయినామా? గంటలు మస్తు బాధ అనిపిస్తుంది అన్న. గంటలు మాట్లాడిన వాళ్ళు ఒక నిమిషం మాట్లాడకపోతే రోజు మొత్తం ఎట్లా అనిపిస్తుంది అన్న? గంటలు ఫోన్ లో మాట్లాడి ఇప్పుడు ఫోన్ చేస్తే బ్లాక్ ఫోన్ చేసేసి మనకు సెట్ కాదు, నీ లైట్ తీసుకో అని చెప్పిందా? మనకు సెట్ కాదు లైట్ తీసుకో అని చెప్పలే, ఇంకా ఫోనే లేపుతలేదు. మేబీ ఇంకోరు తలిగిరు అనుకోవచ్చు. ఏ ఆ పిల్ల అట్లాంటిది కాదు, ఫ్యామిలీ కోసం. ఓకే కాసాయి, ఓకే మేబీ నువ్వు అన్నది కూడా కరెక్ట్ కావచ్చు. అంటే నేను ఎందుకు ఆ మాట అన్నంటే, సడన్ గా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే సాయి ఆమెకి ఏమైందో ఏమో అర్థం కాలే అన్న, వాళ్ళ ఇంట్లో ఏం చెప్పారేమో కానీ నాకైతే అనిపించింది. అంటే ఆ టైంలో నాకు కూడా మైండ్ పని చేయాలి అన్న, ఏమైతుందో ఏమో తెలియదు. ఆ టైంలో రోజు మొత్తం మాట్లాడిన మనిషి ఒకటేసారి మాట్లాడకుండా ఇగ్నోర్ చేస్తే తీసుకోలేము అన్న పెయిన్. కానీ నేను ఏమంటున్నా సాయి, నీకు ఇంకా అమ్మాయి మీద ఫాస్ట్ ఉంది, ఐ రెస్పెక్ట్ చేస్తాను నేను. కానీ
ఆ అమ్మాయికి నీ మీద ఉండాలి కదా ఎంతో కొంత, అంటే అంటే అవాయిడ్ చేసే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి కదా సాయి. ఇంకా గుడ్డిగా నమ్ముతున్నావు నువ్వు. అంటే నమ్ముతలే అన్న ఇప్పుడు నేను ఏమంటున్నా సాయి, నువ్వు అన్నావు టక్మన ఏ లేదన్న అమ్మాయి అట్లాంటిది కాదు, ఎవరు అట్లాంటి వాళ్ళు కాదు, సాయి కూడా అట్లాంటి వాడు కాదు. లేదన్నా ఆ పిల్ల గురించి తెలుసు కాబట్టి చెప్తున్నా. ఆ పిల్ల ఖచ్చితంగా అట్లాంటిది కాదు, మంచిది. అఫ్ కోర్స్ నేను అవును అని నేను అనట్లేదు సాయి, నేనేమంటున్నా నీ వర్షన్ దిక్కే నేను అంటున్నా. నేను ఏమంటున్నాను సాయి, టక్మని ఒకేసారి అవాయిడ్ దాన్ని చెప్పే విధానం ఉంటుంది. నిజంగానే మీరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, పెళ్లి దాకా పోయిర్రు అంటే అరే ఒప్పుకోవట్లేదేమో అనుకోవచ్చు. ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుందాం అనుకున్నామన్నా. ఫ్యూచర్ కంటే ముందే పక్కకు చెప్పించింది, ఎందుకులే ఎక్కువ డీప్ అయి అంటే బాగా మాట్లాడుతుంటే బోర్ కొట్టిందేమో. అట్లానే కాదన్న, ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం అంతే. ఓకే. తర్వాత ఇక ఎన్ని రోజులకు మందు తాగినా వదిలేసినాక? నేను మందు తాగనన్నా, ఓన్లీ సిగరెట్ తాగుతా నేను. చచ్చిపోవడానికి అంటారు. చచ్చిపోవడానికి ఇంకా 2-3 రోజులు ప్రెషర్ తీసుకోలేకపోయినా. మా ఫ్రెండ్ లొకేషన్ ఉంటాడు, బెస్ట్ ఫ్రెండ్ అన్న. ఇంకా సూపర్. అంటే నేను సూసైడ్ వేసుకున్నప్పుడు తీట పర్మిషన్ ఉంటాడు, ఇద్దరు ఉంటారన్న మంచోళ్ళు పాపం. అంటే ఇంకా ఏం అర్థం కాలన్న మైండ్ మొత్తం. అప్పటికే లోకేష్ చెప్పిండు నాకు, ఇవన్నీ వద్దు మా మంచిది కాదు, మళ్ళీ ఏదో ఒకటి అవుతుంది, వద్దు వద్దు అని చెప్పిండు. కానీ బెదిరిద్దామని చేసినావు? అది బెదిరిద్దామని చేయలే, నాకు ఇంకా అనిపించేసింది ఇంతగానం లవ్ చేసిన ఏంది ఇంతగానం మోసమా, మనిషికి వాల్యూ లేదు, ఒకసారి నేను చస్తే తెలుస్తుంది అనిపించింది. నువ్వు జస్ట్ ఎవరికి తెలుస్తుంది అనుకున్నావు సాయి? నీ ఫ్యామిలీకా లేదంటే నేను వదిలేసిన ఆ పిల్లకి తెలుస్తుంది నేను ఎంత లవ్ చేసిన అనిపించింది ఆ టైంలో. అప్పుడు సిచ్యువేషన్ సాయి వాస్తవంగా చెప్పు, ఆ టైంలో అమ్మాయి వదిలేసినప్పుడు నీకు అన్నం తింటుంటే ఏ కైండ్ ఆఫ్ అనిపించింది? అన్నం తింటుంటే నోట్లో అన్నం పెట్టుకున్నప్పుడు నీకు ఎట్లా అనిపించింది? తినబుద్ధి కాలే అన్న. సింటమ్స్ చేదు దాని మీద ఇంట్రెస్ట్ రాలే, ఏం తింటాం అన్నము ఇంట్రెస్ట్ వస్తలేదు అనిపించింది. ఓకే. అయిన తర్వాత ఏమైంది? మందు ఎవరు తెచ్చిచ్చారు నీకు? ఫ్రెండ్స్ ఏం తెచ్చేయాలి అన్న, నేనే పోయినా ముషీరాబాద్ లో పోయినా. ఏమని అడిగినావు? పురుగుల మంది అని అడిగిన. ఎందుకని అడగలేదా? ఎందుకని అడిగితే చెట్లు పెంచుతా అని చెప్పిన. ఏం చెట్లు? పాలకూర చెట్లు అని. ఏం మందు తెచ్చుకున్నావు అయ్యా నువ్వు? పురుగుల మంది అన్న, అదేదో ఉంటది 400 చిల్లర ఉంటది. తెచ్చుకున్నా, ఇంకా తాగిన. ఏడా? మా ఏరియాలో ఫతేనగర్ లో ఆర్ఆర్ బేకరీ అని గల్లి ఉంటది, ఆ గల్లీలో పోయినా ఇంకా తాగిన. ఏం అర్థమైతే బండి తీసి ఇంటికి పోయినా అన్న. ఇంటికి పోగానే పండుకున్నా. మా అమ్మ తిడుతుంది, ఏడ తిరిగేసి వస్తున్నావు రా, ఇంట్లో ఉంటలేవు చక్కగా అని తిడుతుంది. ఇంకా నోట్లకించి మొత్తం ఏందో పాయిజన్ లాగా వస్తుంది మొత్తం. పాయిజన్ కదా? పాయిజన్ లాగా వస్తుంది. ఇంకా ఆ టైంకి మా అమ్మమ్మ ఉండే ఇంట్లో. మా అమ్మమ్మ అన్నది ఈడేమో తాగిన, వాళ్ళేమో మందు తాగిన అనుకుంటారు, నేను తాగే వీడేదో తాగేసి వచ్చిండు కక్కుతుండ అనుకుంటారు వాళ్ళు. అయితే ఏమైంది, తిడుతుర్రు ఏడ తాగొచ్చినావు అని. నేనేమో స్టోరీలు పెట్టిన, అన్ని ఇంకా స్కెడ్యూల్ లో పెట్టేసిన, స్టోరీలు టైమింగ్ పెట్టిన. నా దృష్టిలో ఏంటంటే నేను యూట్యూబ్ లో చూసిన ఆల్రెడీ, చచ్చిపోతాం ఎంతసేపు అట్లా. అయితే ఆ టైమింగ్ కి చచ్చిపోతాను నేను అనుకున్నా, అందుకని అన్ని స్కెడ్యూల్లో పెట్టేసి పండుకున్నా. ఇంకా నాకు అయితేలే, నాకు ఎందుకో ఆ లాస్ట్ మూమెంట్ లో నాకు అరే నేను మా ఇంట్లో కోసం ఏమైనా బతకాలి, ఆ పిల్ల వదిలేసి పోతేంది, మనం ఎందుకు చూపించాలనిపించింది. అప్పుడు నా దోస్తులకు ఫోన్ చేసిన, ఇంట్లోకి చెప్తే అర్థమైతలే. మా తమ్ముడు ఉంటాడు మనకంటాను, వానికి ఫోన్ చేసిన, వాడు లేపిండు. మా ఫ్రెండ్స్ వచ్చిర్రు, ఇంకా మా తమ్ముడు అందరు వచ్చిర్రు. మా అమ్మమ్మ తీసుకొని హాస్పిటల్ పోయినాం. ఇంకా అప్పుడు అంటే ఇంకా ఎట్లనో అయిపోయిందన్న. నాకు ఏమనిపించింది, ఇంకా పోయినాం హాస్పిటల్ ఆటోలో పోయినాము. పొంగనే హాస్పిటల్లో మనకు కంట్రోల్ లేదు, నా బాడీ మీద నాకు కంట్రోల్ లేదు. ఇట్లా తాగినోడు ఊగినట్టు ఊగుతుంటే ఇంకా పోయినాం హాస్పిటల్ లోపల పోయినాం. ఆడ ఇంకా కళ్ళు మా మామయ్య అందరు వచ్చారు, ఇంకా పెద్దమ్మ అందరు వచ్చారు. అందరు మాట్లాడిస్తారు, ఏమైందిరా సాయి మాట్లాడరా అంటే నేను లవ్ చేస్తున్నట్టు ఇంట్లో తెలియదు అప్పటికి. అయితే మాట్లాడరా అంటే నేను ఇంకా నాకు మాటలు వస్తలేవు అన్న, అంతా లాక్ అయిపోయింది. డేంజర్ ఉంటుంది మందగా, ఇట్లా మొత్తం హీట్ ఇదంతా. కిన్లే వాటర్ తాగితే ఎట్లా అనిపిస్తుందో అట్లా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు కూడా కిన్లే వాటర్ తాగితే అది తాగిన అనిపిస్తుంది నాకు. ఓకే. అంటే అది ఇంకా స్మెల్ అట్లా ఫీల్ అవుతుంది నాకు. బాడీ మొత్తం ఇంకా దన బట్టలన్నీ నిప్పేసిర్రు, చింపేసి దన ఇంకా అన్ని పెట్టిర్రు డాక్టర్లు. వాళ్ళేమో గంజాయి తాగిండ, వీడియో డ్రగ్స్ తీసుకున్నా అని అడుగుతారు డాక్టర్స్. అంటే సిమ్టమ్స్ అట్లనే ఉన్నాయి కదా. ఇంకా ఏం అర్థం కాలే, నా పండుకున్న మస్తు. నాకు ఇంకా ఒక 10 నిమిషాలలో కళ్ళు మూసుకోపోయినాయి. అంటే నేను హోస్ట్లేనే, ఇంకా 3 రోజుల దాకా హోస్ట్లేను. ఓకే.
3 రోజులు వచ్చలేను, కళ్ళన్నీ బంద్ చేసుకుని ఇంకా మస్తు ఎమర్జెన్సీ అన్న, ఇంకా చచ్చిపోతాడు అని చెప్పారు డాక్టర్. ఎట్లా తెలిసింది మీ మా వాళ్ళకి పెద్దమ్మ మందు మామయ్య, తాగిందని? నేను చెప్పిన నేనేమో మందు తాగిన అని చెప్తే ఆడ ఉన్న వాళ్ళకి డాక్టర్లకి ఏం అర్థం అవుతుందంటే వీడు ఏదో తాగే మందు తాగిండు, లేకపోతే గంజాయి కొట్టిండు, డ్రగ్స్ తీసుకుండు అనుకుంటారు వాళ్ళు. వాళ్ళకి అర్థమైతలేదు. తర్వాత 4 days ఇంకా హాస్పిటల్లోనే ఉన్నా నేను. ఆ, హాస్పిటల్లో వండుకున్నాను, ఏం అర్థమైతలేదు. మార్చురీ వార్డన పక్కన అందరు చచ్చిపోతారు రోజుకి, ముసలోళ్ళు అందరు ఉన్నారు ఎదురుగా వాళ్ళందరూ. ఆ, అంటే నా మైండ్ ఇంకా కాన్షియస్ లో లేను నేను, మొత్తం సెలైన్లు ఎక్కుతున్నాయి బాడీ మొత్తం, ఆ. కాన్షియస్ లో లేను. మా ఇంట్లో విలువండి అని చెప్తుండే, వాళ్ళు విలువకపోతుండే. ఒక టైం ఉంటుంది ఆడ, ఆ టైం వరకే ఇంట్లో రానిస్తారు, రానిస్తారు, అవును. అంత తర్వాత రానియరు. వాళ్ళని బతిమలాడుతుండే. ఇంకా వాళ్ళందరూ వచ్చిన ప్రతి ఒక్క డాక్టర్ అడుగుతుండే అంటున్నాం ఏం తాగినాం అంటే ఏమో చెప్తుండే, నేను ఏమో గుర్తుకొస్తలే ఇప్పుడు. ఆ, ఆ, ఆ. అదే తాగినని చెప్తుండే. అది ఏముంటుంది, ఫర్టిలైజర్ తాగిన అని చెప్తుండే. ఆ, ఫర్టిలైజర్ అంటే ఏంది, ఫర్టిలైజర్ అంటే ఏంది, ఏం కంపెనీ. మా పెద్దమ్మ మా మామయ్య అందరు కలిసి ఏం చేసిరంటే, ఆ. అందరు కలిసి ఇంకా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి అది ఏదైతే షాప్ లో కొనుక్కున్నాను అడిగి పోయారు, అది మందు తెచ్చిర్రు. దానికి ఏం చేస్తే సెట్ అవుతుందో డాక్టర్లు చూసి చేసారు. నిజంగా వాళ్ళు ఆ డాక్టర్లు కూడా గ్రేట్. మా ఇంట్లో ఇంకా నా కోసం మస్తు కష్టపడ్డారు ఇంకా 3-4 days. అమ్మాయికి తెలిసిందా నువ్వు మందు తాగింది? మా అమ్మాయి కూడా వచ్చింది చూడు నీకు, మస్తు ఏడ్చిందంట. టచ్లో ఉందా ఇప్పుడు? ఏం లేదన్న. ఓకే. హాస్పిటల్ ఉన్నావు, వచ్చి ఏడ్చింది అంటేనా నీకు గుర్తుందా అమ్మాయి వచ్చింది? ఆ అమ్మాయికి నేనే ఫోన్ చేసి చెప్పినంట ఏమని? నాకు ఇట్లా అయిందని. ఆ, నేను మత్తులున్నా కదా, నాకు తెలియదు. చెప్పారు ఇట్లా, ఒక డాక్టర్ ఫోన్ తీసుకొని చేసినాను. ఆహాహాహా. అయితే ఇంకా లైఫ్ లో అంతా అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేసినాం, మంచిగా అయిపోయినా జర. ఇంకా మా ఇంట్లో కూడా నన్ను ఒక మన పేషెంట్ ని చూసినట్టు చూస్తుండే ఒక 4 రోజులు నాకు. అంటే అబ్జర్వేషన్ మొత్తం నా మీద ఉంటుండే మా ఇంట్లో అందరి కళ్ళు. ఇక్కడ ఏం చేస్తాడు, ఏ టైంకి ఎటు పోతాడు అని. మీ వాళ్ళకి తెలుసా లవ్ కోసం తాగినావు మందని? తెలిసిపోయింది, తాగిన తర్వాత తెలిసిపోయింది. అమ్మాయి వచ్చింది హాస్పిటల్కి ఏమనలేదా మీ వాళ్ళు? ఆ అమ్మాయి వచ్చింది హాస్పిటల్కి ఏమనలే. ఉమ్, అంటే ఆ అమ్మాయి వచ్చినట్టు మా ఇంట్లో తెలియదు, ఉమ్, చూసి పోయిందంట. అంతే. మళ్ళీ ఎట్లున్నావు నువ్వు కొంచెం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడిందా? ఏమన్నది? ఎట్లున్నావు, మంచిగా ఉన్నావు, నన్ను తప్పైంది అది ఇది అని చెప్పింది. ఇంకా మళ్ళీ యాక్సెప్ట్ చేసిందా? యాక్సెప్ట్ చేసింది కానీ నేనే ఇంకా ఇగ్నోర్ చేసిన. ఎందుకు? మనం చచ్చిపోతేనే ప్రూవ్ చేసుకున్న లవ్ మనకెందుకన్నా. మనం చచ్చిపోతామంటేనే మనల్ని నమ్మింది అనే లవ్ నీకొద్దు. మరి చచ్చిపోయి అంటే ఎన్ని రోజులు లవ్ చేసింది నేనే కదా, వేరేటో లవ్ చేయలేదు. ఓకే. సరే, అమ్మాయికి తెలియకపోవచ్చు, అందరి మైండ్లో ఒక తీరు ఉండే కదా, అందరు సాయిల్ కాదు ఏమో కదా. అన్న, ఇంకా ఇంట్లో కోసం ఇంకా నేనే వదిలేసుకున్నాను. మా ఇంట్లో ఆ అమ్మాయిని ఇంకా అమ్మాయి మీద పగ పట్టేసుకురు మా ఇంట్లో. అవునా? అంటే వాడు ఇట్లా వేసింది, ఆ పిల్లనే వేసింది వాడు. నేను ఉమ్. ఉంటది అన్న ఎవరికైనా ఇంట్లో. ఇప్పటికీ అసలు మాట్లాడదా ఇప్పుడు కూడా? మాట్లాడదు. ఎన్ని రోజులు మాట్లాడింది తర్వాత? మాట్లాడింది ఎక్కువ రోజులు, నేను మాట్లాడలే. ఇంకా ఇంట్లో ఫోర్స్ ఎక్కువ ఉంటది అన్న. ఇంకా ఆ పిల్ల ఎటు పోతే ఆ పిల్లతోనే మాట్లాడుతుంది, ఇటు పోతే ఆ పిల్లతోనే. ఫోన్ మాట్లాడితే ఆ పిల్లతోనే మాట్లాడుతుండవు, బయటికి పోతే ఆ పిల్ల కాడికి పోయినావు అంటారు. అట్లా ఉంటది. ఇంకా పేరెంట్స్ ఇట్లా అంటున్నారని అమ్మాయిని పక్కన పెట్టినావా, లేదంటే? పేరెంట్స్ అంటారని కాదు కానీ ఇంకా ఏం చేయాలో అర్థం కాలే అన్న. ఇంకా ఇంట్లో ప్రెజర్ తట్టుకోలేకపోయినా. వద్దులే ఇక ఎందుకు ఇదంతా అని పక్కన పెట్టేసిన. ఎన్ని రోజులు అవుతుంది పక్కన పెట్టేసి? అవుతుంది అన్న 1.5 year. ఉందా అమ్మాయి? పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి అయిపోలే, ఉంది. ఉంది. కనిపిస్తుంది ఎప్పుడన్నా? నేను పోను కదా అన్న, చూడాలన్నా కూడా పోవాలి వాళ్ళ ఏరియాలకి. ఇప్పుడు డైలాగులు కొడుతున్నావు కదా ఇన్స్టాల్లో, చూస్తుందా? లైక్ చేస్తుందా? హ్యాపీగా ఫీల్ అవుతావు? కామెంట్లో ఏమైనా పెడుతుందా? ఏం పెట్టా. ఆమె కోసమే కదా డైలాగులు కొట్టేది. ఆమె ఫస్ట్ కోసం డైలాగ్ ఎందుకు ఇది ఆమె కొడతాను? కోసం. అదే లవ్ బ్రేకప్ అయినాకనే నా రియల్ లైఫ్ అన్నావు కదన్న, ఒక నీ లవ్ కోసం ఏ డైలాగ్ కొట్టినావు? అమ్మాయికి తగిలేటట్టు ఒక డైలాగ్ కొట్టు. ఒకప్పుడు నువ్వు నాతో మాట్లాడకుండా ఒక్క రోజు కూడా ఉండలేను అన్నావు, కానీ ఇప్పుడు నాతో మాట్లాడకుండా ఎట్లుండగలుగుతున్నావు అనుకుంటున్నావు. ఓకే. రియాక్షన్ వచ్చింది అక్కడ నుంచి ఏమన్నా? ఏం రాలే అన్న. నీ లైఫ్ లో ఫస్ట్ టైం బాగా ఎక్కి ఎక్కి ఏడ్చిన సందర్భం ఏంది? బాగా ఎక్కెక్కి ఏడిచిన సందర్భం అంటే చాలా ఉన్నాయి అన్న. అప్పుడప్పుడు ఏడుస్తా ఒక్క నిమిషం, బాగా ఏ విషయంలో? అనిపిస్తుంది. అంటే అంటే నమ్మిన వాళ్ళు నమ్మించి దొక్క కొట్టినప్పుడు అంటే తీసుకోలేము చూడు, మనం బాగా కనెక్ట్ అయిపోతాం చూడు. ఇన్సల్ట్ చేస్తారు చూడు ఎవరైనా, అవును. వీడెంత అంటారు చూడు అన్న, అప్పుడు మస్తు బాధ అనిపిస్తుంది. అంటే కొన్నిసార్లు ఇంకా హై వెళ్ళిపోతుంది అది, ఇంకా వీడెంత స్థాయి ఎంత అన్నట్టు మాట్లాడేస్తారు. ఓకే. తర్వాత ఎవరు అమ్మాయి ప్రపోజ్ చేయలేదా నీకు?
చేసిరన్న, కానీ నాకే లవ్ మీద అంత నమ్మకం పోయింది. అంటే ఎవరు లాంగ్ టైం చూసుకుంటలేరు, షార్ట్ టైం లవ్ ఉందని వదిలేసుకున్నాను. సరే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కేక్ ఏడ్చిన సందర్భం చెప్పలే నాకు, బాగా గుర్తుండిపోయింది ఇప్పటికీ. ఎప్పుడన్నా నేను అప్పుడు అట్లా ఏడ్చినా కదా అని ఫీల్ అయిన సందర్భం. ఒకప్పుడు నేను పెద్ద పెద్ద సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయలేను అనుకుంటుండే అన్న. అవి ఇప్పుడు చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నాను. ఇది ఎంతో పెద్దది, దీన్ని హ్యాండిల్ చేయలేను, భయం అవుతుండే. అరే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది, అరే ఈ చిన్న చిన్న విషయాలకి నేను బాధపడ్డానా, అరే వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు నేను ఎందుకు ఆలోచించిన ఆ టైంలో, ఎవడేమనుకుంటే నా కింద మైండ్ సెట్ తెచ్చుకున్నాను నేను. ఓకే, రీసెంట్ గా ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఎప్పుడు ఏడ్చినావు? ఒక 4 days బ్యాక్ ఏడ్చినాను. ఏ విషయంలో? ఇదే అన్న, ఇంకా కంపారిజన్ ఉంటుంది, కంపారిజన్ ఉంటది కానీ ఇంట్లో లేదు, వాళ్ళంతా వీళ్ళంతా ఎంత ఉంటుంది. నమ్మకం ఉందన్న. ఏడవాల్సినంత అవసరం లేదు కదా దానికి సాయి. ఏడవాల్సినంత అంటే మాటలు అట్లా కఠినంగా ఉంటాయి కదా. ఓవరాల్ గా సాయి, ఇప్పుడు నీకున్న ఫ్రెండ్స్ లో నువ్వు ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్ ఎవరో అమ్మాయి, ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయికి వీడియోలు తీసేటోడివి, ఏమైంది ఈ మధ్య చేయట్లేదు, ఏమైంది మళ్ళీ? ఏం కాలే అన్న, ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళది అన్న. టైం వచ్చినప్పుడు ఉంటారు, టైం అయిపోయినాక వెళ్ళిపోతారు అందరు, అవసరానికి వస్తారు అన్న అందరు. ఏమని పిలుస్తుంది నిన్న అమ్మాయి? అన్న అని పిలుస్తుంది. రాఖీ కట్టింది. రాఖీ కట్టింది, మంచి ఫ్రెండ్లీగా ఉండేటోడు. అంటే వెళ్ళిపోయింది మీన్స్ ఇంకో రిలేషన్ వల్ల వెళ్ళిపోయిందా, లేదంటే ఇద్దరు గొడవలు విడిపోయారా? ఏమో నాకు తెలియదు. ఇంకా చెల్లెని మనం ట్రీట్ చేసినాం, ఇంకా ఎవరి అవసరం తగ్గట్టు వాళ్ళు వెళ్ళిపోతారు కదా. చెల్లె అన్నందుకు వెళ్ళిపోయిందా? చెల్లె అన్నందుకు ఎందుకు వెళ్ళిపోతుంది అన్న, రాఖీ కూడా కట్టింది. అదే మరి ఎందుకు వెళ్ళిపోవడానికి? పర్సనల్ రీజన్ అన్న. ఆల్రెడీ చెప్పేసినావు ఎవరితో పోయింది, లవ్ చేసిండు అని చెప్పినావు. కానీ ఏం కాదన్న, వెళ్ళిపోయినా కూడా మనుషులు. కాకపోతే ఏమనిపిస్తుంది అంటే, మనం మన ఫీల్ అవుతాం చూడు, వదిలేసి వెళ్ళిపోతే ఏమైతుంది అంటే బాధ అవుతుంది. ఇప్పటివరకు మాట్లాడట్లేదు ఎప్పుడు నేనన్నా ఎవరితో? ఆ పర్సన్, వెళ్ళిపోయిన పర్సన్, అమ్మాయి, ఇన్స్టా రీల్స్ చేసే అమ్మాయి. అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైంది కదా? పెళ్ళైంది. మళ్ళీ వాళ్ళతోనే వెళ్ళిపోయినా వేరేటోళ్ళతో? మనకు తెలియదు అన్న అవన్నీ. ఇంకా మనం వదులుకున్న మనుషుల గురించి ఎక్కువ తెలుసుకోమా. ఇప్పుడు ఎవరితో చేస్తున్నావు వీడియోలు మరి? ఎవరితో చేస్తాను, ఒక్కనే చేసుకుంటాను. అవునుగా చేసుకుంటున్నావు. ఏమేమి చేస్తావు దాంట్లో? కెమెరా తీయడం, ఎడిటింగ్ కూడా చేస్తావా? ఎడిటింగ్ నేనే చేసుకుంటాను. ఓకే. రైడర్ ఎట్లా ఫ్రెండ్? రైడర్ ఇన్స్టాగ్రామ్ నన్ను. ఎట్లా మీ ఇద్దరు కలిసి ఫన్నీ, ఏదైనా ఫన్నీ చేసిన మూమెంట్ చెప్పు. మొన్న పోయినామన్న బీచ్కి పోయినండి. ఏ బీచ్? ఇది బాపట్ల బీచ్. బాపట్ల దగ్గర ఎంజాయ్ చేసినాం మంచిగా. బట్టలు ఎక్కడ తిరిగిరంటగా? నేను శివాన్ని అందరం కలిసి తిరిగినాం, ఎంజాయ్ చేసినాం. శివ ఏది నా పేరు వెళ్ళని చూడక శివ ఆయన అట్లా కొట్టలే అన్న పాపం డైలాగు. ఆయన కొట్టింది వేరే ఇంటెన్షన్ తో, కానీ పబ్లిక్ వేరే అర్థం చేసుకున్నాడు. ఆడ ఫన్నీగా వచ్చింది అది. మొన్న ఇంటర్వ్యూలో కూడా అదే, రే నా పేరే లంచ్ చూడక శివ, ఇచ్చట రోల్ అయింది కదా అది. ఓకే, అన్న అంటావా శివాని? అన్న. మీ దాంట్లో పెద్ద రౌడీ షీటర్ అంటే ఎవరు? శివానా అండ్ రైడరా నువ్వా? ఎవరు రౌడీ షీటర్ కాదన్న, అందరు మంచిగా ఉంటారు. ఎవరిని చూసుకొని ఎవరు ఎగురుతారు మీ ముగ్గురు ఇట్లా? పోనీ ఎవరిని చూసుకొని ఎవరు ఎగరమన్న, మాకు మేము ముగ్గురం ఉన్నామన్న ధైర్యం అంతే. ఇంకో చుట్టుకే ఉంటాడు కదా, చోటా డాడీ. చోటా డాడీ ఎవరికి డాడీ? ఓకే, బాగుంటాయి మనోడు ఇలా. ఇంకా ఇద్దరు ముగ్గురు లవ్ లో లేరా? ముగ్గురికి ఇప్పుడు రైడర్ కి లవ్ లేదా? లేదన్న. లేదు, సారీ, తెలుసులే, నాకు కూడా తెలుసు. లేదు లేదు, లవ్ లేదు నిజంగా లేదు, నిజంగా లేదు. సంతోష్ అన్న సాయికి బక్రాగా అనిపిస్తున్నాడు. సంతోష్ అన్నకి ఏం తెలియదు. సాయి సిగరెట్ తాగుతావు, మందు తాగుతావు? తాగనన్నా నేను మందు. గంజాయి తాగనన్నా. వైట్నర్ ఏం తాగానన్నా నేను. నిజం చెప్పు సాయి. నిజంగా నా సిగరెట్ ఒక్కటి తాగుతా నేను, బాగా స్ట్రెస్ అయినప్పుడు సిగరెట్ తాగుతాం. ఏం పొడిచి అయ్యా మీరు? ఏం పొడుస్తున్నా ట్రస్ట్ అవుతారు మీరు, మొత్తం ప్రెస్టేషన్కి వెళ్ళిపోతారు. ఆలోచిస్తాం కదా ఏదైనా గట్టిగా ఆలోచించి. అమ్మాయి వెళ్ళిపోయిందనా, లేదంటే అమ్మనాయన తిడుతున్నారనా, లైఫ్ లో అడిక్షన్ అయిపోయిందన్న సిగరెట్ ఒక్కటి. ఇంకా ఎందుకు తాగుతున్నావు అని నేను క్వశ్చన్ చేయలే, అది నీ లైఫ్ నీ ఇష్టం అది. ఓకే, ఇప్పుడు సాయి ఇక్కడ దాకా వచ్చినావు, ఈ మధ్యలో నీకు బాగా నీ ఎంబడే ఉండి నీకు ఎన్ను పొట్టు పొడిచిన వాళ్ళు ఎవరు ఉన్నారా సాయి? చాలా మంది ఉన్నారన్న, పేర్లు చెప్తాను మళ్ళా ముఖాలు వలిపోతాయి. నువ్వు భయపడుతున్నావు వాళ్ళకి? నేనేం భయపడతలేనన్నా. పేర్లు చెప్పడానికి ప్రాబ్లం ఉంది. పేర్లు చెప్పకని మళ్ళీ డిఫేమ్ చేయడం ఇష్టం లేదు. నన్ను టార్గెట్ చేస్తారనా? అట్లేం లేదన్న, నాకు బొచ్చు కూడా ఫరక్ పడదు. పేర్లు చెప్పి డిఫేమ్ చేయాలని లేదా? డిఫేమ్ చేయమని నేను అనట్లేదు, సందర్భం అన్నా చెప్పు. ఎలాంటి సందర్భం? మన దగ్గరకు వస్తారన్న స్టార్టింగ్ అందరు, ఎందుకో ఏమో తెలియదు, దేవుడు ఏం రాసి పెట్టిండో తెలియదు, కానీ అందరు వస్తారు నా కాడికి. వచ్చిన వాళ్ళు ఎవ్వరు ఉండరు నాతో ఎక్కువ రోజులు. వాళ్ళు అవసరం ఉన్న రోజులు ఉంటారు, మంచిగా మాట్లాడతారు, అన్ని రోజులు నటిస్తారు, తర్వాత మళ్ళీ మారుతారు, అర్థం కాదు. అసలు దేకరు కదా మన వెళ్ళినప్పుడుగా.
మళ్ళీ మనతో పని అయిపోతే మళ్ళీ వీడు ఎవడో అన్నట్టు చూస్తారు. నేను అందరికి ఒకటే అనుకుంటున్నా, నాతో చేయగలిపినోడు చేయగలిపోతే అవసరానికి కలిపొద్దు. చేతులు ఎప్పుడైనా అవసరానికి కలిపొద్దు అన్న. చేతులు అవసరానికి కలిపితే ఏమైతుంది అంటే పని అయిపోయినాక చేతులు దొరకకుండా అవుతుంది. సాధిస్తా అంటేనే పర్మనెంట్ ఉంటా అంటేనే చేతులు కలపాలి, లేకపోతే ఇప్పుడు ఇప్పుడు అంటే దోస్తులు ఉన్నారన్న. ఇంకా చెడ్డీ నుంచి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెడ్డి నుంచి ఉన్న వాళ్ళు లేరన్న. ఇంకా లోకేష్ ఉన్నాడు, లోకేష్ ఒకడు ఉన్నాడు, వంశీబాయ్ అని ఉంటాడు బోరమండలం. నీ ఫ్రెండ్స్ కి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తావు? గుడ్ ఫ్రెండ్స్, బ్యాడ్ ఫ్రెండ్స్? బ్యాడ్ ఫ్రెండ్స్ కి నేను ఏమి చెప్పదలుచుకోలేన్నా. నేను ఏమనుకుంటా అంటే మీరు నేను ఎవరి మీద పగ పెట్టుకోనన్నా, వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు చెప్పిన మాటలు నా మీద పగ పెట్టుకుంటారు. నేనేమనుకుంటాను అంటే అందరిని కలుపుకొని పోదాము, అందరం కలిసి పైకి పోదామని ఆలోచిస్తాం. పైకి పోదాం అంటే మందదాగా? పైకి పోదాం మందాగా కాదన్న, అంటే ఎదుగుదాం, సక్సెస్ అయిదామని. అది మాట. పైకి పోదాం అంటే మరి నువ్వు ఇదివరకు ఒకసారి అటెంప్ట్ చేసి అంటే ఇంకా వాళ్ళకి ఎట్లుంటది అంటే ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కి పని అయిపోయింది మనతోని, తర్వాత ఇంతో ఏం పని లేదు అన్నట్టు ఉంటారు. చేతులు దొరుకునే లెక్కలు వేస్తారు. ఇప్పుడు వాళ్ళు నీకు సపోర్ట్ లేకపోతే ఎదగలేనన్న నమ్మకం ఉందా నీకు? నాకు అట్లా ఏం లేదని, ఎవరు లేకపోయినా ఎదుగుతా నేను. కాకపోతే ఏంటంటే నా దోస్తులు నా ఎమ్మటి ఉంటే నాకు ఒక బలంలా ఫీల్ అవుతుంది. ఓకే, నీ ఇన్స్టాగ్రామ్ లో నీకు బాగా నచ్చిన డైలాగ్ ఏది? నాకు బాగా వ్యూవర్షిప్ పోయింది, బాగా నచ్చింది చెప్పు. వ్యూవర్షిప్ తర్వాత బాగా నచ్చింది అన్న. ఒక డైలాగ్ కొట్టు. గుర్తుండవా నాకు డైలాగ్ లో మర్చిపోతా. ఇప్పుడు గుర్తు తెచ్చుకో, అర్ధగంట టైం ఇస్తా. ఎందుకు సిగరెట్ తాగుతావా? ఏముందా రీసెంట్ గా కొడితే వైరల్ అయిన వీడియో కొట్టుపోని డైలాగ్ కొట్టి. అది ఆ టైంకి కొట్టినా, నాకు గుర్తుండదు. నాకు అంటే నేను ఏదైనా కొట్టినే గుర్తు పెట్టుకోను. ఏమైపోతుంది ఫ్లోలో వచ్చినాయి కొట్టేస్తాం. మళ్ళీ ఏమైతుంది అంటే అది నా మైండ్ లో పెట్టుకున్నాను అనుకో, కొత్తగా ఏం ఆలోచించలేను నేను. మతి మరిపున్నోడు సక్సెస్ అవుతాడు గుర్తు పెట్టుకుని. ఎందుకంటే కొత్తగా ఆలోచిస్తాడు, అన్ని గుర్తు పెట్టుకోండ్రు కొంతమంది. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో నీ ఫేవరెట్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? నాకు ఫేవరెట్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు లేరా? ఎవరు లేరు. నీకు నచ్చిన ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? పోనీ అట్లా కూడా ఎవరు లేరా? ఎవరు లేరన్న. మరి ఎవరు ఉన్నారు చెప్పు? ఎవరు లేరన్న, ఎవరు ఫేవరెట్ లేరు. ఎవరిని చూసి ఇన్స్టా స్టార్ట్ చేసినావు? ఎవరిని చూసి స్టార్ట్ చేయాలన్న, మనం నువ్వే తయారు చేసినావు ఇన్స్టాగ్రామ్? లేదన్న, నా ఇష్టంతో నేను స్టార్ట్ చేస్తాను. ఎవరియో వీడియోలు చూస్తేనే కదా ఇన్స్టాగ్రామ్ అని తెలిసేది. డైరెక్ట్ గా నీకు ఇన్స్టాగ్రామ్ వాడు పంపించింది ఇన్స్టాగ్రామ్ చేయని చెప్పాడు కదా. అంటే వీడియోలు అందరూ చూస్తాం కదా, నార్మల్ గా అందరు వ్యూవర్స్ ఎట్లా చూస్తారు. ఈ మధ్య నువ్వు చూసిన వీడియోలలో ఎవరు వీడియోలు ఇష్టం మంచిగా అనిపించినాయి నీకు? రీసెంట్ గా రీల్స్ చూడలే అన్న, నేను 2-3 months నుంచి ఆఫ్లైన్ ఉన్నాను. సరే, 2-3 months ముందు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, చిన్న అన్న ఉంటాడు అన్న. అన్న మస్తు కొడతాడు డైలాగ్. ఒక డైలాగ్ కొట్టు అన్నది. అన్నది నాకు ఎట్లా తెలుసు అన్న, అన్న మర్చిపోయినా. ఓకే, నీకు ఇన్స్టాలో మంచి అన్న అని పిలిచి నీతో మంచిగా ఉండే వాళ్ళు ఎవరెవరు? నాతో ఇన్స్టాలో చిన్న అన్న అని ఉంటాడు. గర్ల్స్ నేను అడిగేది. గర్ల్సా? గర్ల్స్ ఉన్నారా అన్న 3-4 members అన్న. పేర్లు చెప్పు, చెల్లెళ్ళే కదా, తప్పేమో. MS క్వీన్ అని ఉంటది అన్న. మళ్ళా లహరి అని ఉంటది. నాకు లహరి మంచి సపోర్ట్ ఇచ్చింది ఒక టైం. అంటే మంచి బాండింగ్ ఉండే, ఇప్పటికి కూడా ఉంది, కానీ జర దూరం ఉంది అంతే. ఒకరొకరు పర్సనల్ లైఫ్. ఇంకా వాళ్ళ ఇన్స్టా పేర్లు తెలియదు అన్న, సుమాంజలి అని ఉంటుంది. ఇంకా అంతేనా? అంతే అన్న. బాయ్స్ లా నువ్వు ఎవరికన్నా ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు నీ ఇన్స్టా ఫ్రెండ్స్ కి? ఇన్స్టా ఫ్రెండ్స్ కన్నా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, వాడు ఆ కంటెంట్ తీస్తుండు, వాడు పోతుండు, వీడి కంటెంట్ తీస్తుండు, వీడు పోతుండని ఇలా ఆలోచిస్తుంటారు అన్న. వాడు వాడు అట్లేస్తుండు ఇట్లేస్తుండని అట్లా ఆలోచించొద్దు అని చెప్తా. ఓకే, ఎందుకంటే వాడి ఎవడి కంటెంట్ అందన్న, వాడిని కాపీ కొట్టి వాడు అట్లా చేస్తుండంటే నిన్ను ఫాలో అయ్యేటోళ్ళైనా, నీకు సపోర్ట్ చేసేటోళ్ళైనా నీ కంటెంట్ నచ్చి ఫాలో అవుతారు, వాడెవరితో చూసి కాదు కదా అన్న. ఓకే, నీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ నీ ఫాలోవర్స్ కి ఏం చెప్తావు? నా ఫాలోవర్స్ కి ఏమి చెప్పాను, ఇంకా గట్టిగా సపోర్ట్ చేయమని. ఓకే ఓకే, ఫైనల్ గా చెల్లికి మమ్మీకి ఏం చెప్దాం అనుకుంటున్నావు? నీ ఇన్నర్ ఫీలింగ్, మా అమ్మ ఫ్రీడమ్ ఇస్తే నేను ఈ విషయాలు చెప్పుకోవాలి మా అమ్మకి అనేది ఒకటి ఉంటది కదా, అవి. ఏం లేదన్న, మా అమ్మ నాకు ఫ్రీడమ్ ఇస్తే ఏం చెప్పగలుగుతా అంటే, నాకు మంచిగా ప్రశాంతంగా ఉంచింది అనుకో మా అమ్మ. అది ఇది ఏమనుకుని ఉంటే ఏమవుతుంది అంటే, నాకు కొత్త థాట్స్ వస్తాయి, ఇంకా మంచిగా చేయగలుగుతా నేను ఏమైనా. ఇట్లా టెన్షన్ ఉంటే ఏమైపోతుంది అంటే, నాకు ఎట్లనో అనిపిస్తుంది, అరే ఇదంతా మనకు అవసరమా, పోయేదైనా పని చేసుకోవచ్చుగా, ఇది వేసి ఏం చేసేది ఉంది, ఇప్పుడు 10 మంది గుర్తుపడితే ఏమొస్తుంది నాకు, పోనీ ఇంకా ఇట్లనే అందరిలాగానే మనం కూడా బతుకుదాం అనిపిస్తుంది. ఓకే, మీ మమ్మీ డైరెక్ట్గా ఏదైనా క్వశ్చన్ అలా ఏమిస్తావు? మమ్మీ తొందరగా పెళ్లి అంటావా? మమ్మీ చెల్లె పెళ్లికి నేను డబ్బులు సంపాదిస్తాను, నువ్వు టెన్షన్ తీసుకోకంటావా?
మా చెల్లె పెళ్ళికి డబ్బులు సంపాదిస్తే టెన్షన్ తీసుకోకనే చెప్తా. నాకు కాదు, మీ అమ్మకి చెప్పు మరి. అమ్మ నువ్వు టెన్షన్ తీసుకోకు, చెల్లె పెళ్ళికి నేను డబ్బులు సంపాదిస్తా పక్క. సూపర్ సాయి, గాడ్ బ్లెస్ యూ. ముందుకెళ్ళాలి ఇట్లనే. వాళ్ళంటారు వీళ్ళంటారు అని అది మైండ్లో పెట్టుకుంటున్నావు చూడు, ఈ రోజు నుంచి అది పక్కన పెట్టేసి అనేవాళ్ళు అనుకుంటూ ఉంటారు. బట్ నెగిటివ్ కైండ్ ఆఫ్ కొంచెం వెళ్తున్నావు అనిపిస్తుంది నాకు కూడా. బట్ నేను నెగిటివ్ చేయొద్దు కాబట్టి నేను ఆ క్వశ్చన్స్ అడగలేదు. నాకు కొన్ని తెలిసినా కానీ నేను అడగలేకపోయినా, ఎందుకంటే నీకంటే ఒక విజన్ ఉంది. ఈ టైంలో నేను నా ఇంటర్వ్యూ నీకు ఎఫెక్ట్ అవ్వకూడదు అనేది నా ఇంటెన్షన్. మంచిగా వెళ్తున్నావు, ఇంకా స్పీడప్ చేయి, కొంచెం తిరుగుడు తగ్గించేసి వర్క్ మీద ఫోకస్ చేయి. ఇదే వర్క్ సరే, మెంటల్గా కూర్చున్నావు కదా, దీన్నే ఇంకొంచెం స్పీడప్ చేసి ఇందులో ఉన్న వాళ్ళని పట్టుకొని ఇంకొంచెం ఎదగడానికి ట్రై చేయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నేనేమన్నా నిన్ను హట్ చేస్తే ఏం అడ్ చేయలే అన్న, నాకు అర్థమయ్యేలా చెప్పినావు. థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ బాగుంటుంది. సాంగ్ ఎప్పుడు రిలీజ్ అయింది సాంగ్? లేదన్న చాలా సాంగ్స్ ఇప్పించినాం. క్లైమేట్ నాకు ఫేవరెట్ సింగర్. సూపర్. అంటే చాలా ఐడియాలజీ ఉన్న మనిషి ఆయన దగ్గరికి పోతే లైఫ్ లో నువ్వు ఎన్నిసార్లు ఓడిపో, ఒక్కసారి ఆయన దగ్గర పోయి మాట్లాడినావు అంటే గెలవాలని కసి వస్తుంది. ఏం కాదు, మళ్ళీ ఇంకా చాలా టైం ఉంది అనిపిస్తుంది గెలవడానికి. అట్లాంటి వాళ్ళతో జర్నీ చేయి. ఓకేనా సాయి? నువ్వు మళ్ళీ కూర్చుందాం, మంచి ప్రాజెక్ట్ ఏదైనా ప్లాన్ చేయి. ఓకేనా? నువ్వు ఏదైనా చేస్తే కూడా నాకు కూడా అన్నగా ఒక మాట చెప్పు. నేను ఆల్రెడీ ప్రొడ్యూసరే కాబట్టి నా వల్ల కూడా ఎంతో కొంత నాకు నచ్చితే నేను పెట్టవచ్చు ఇన్వెస్ట్మెంట్. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. మంచి అబ్బాయి, మంచి సపోర్ట్ చేయండి. బట్ తెలిసి తెలియక కొన్ని మిస్టేకులు చేయొచ్చు. ఓకేనా? ఏదైనా ఉన్న చిన్న అబ్బాయి కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.